నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మిట్టపల్లి సురేందర్ గారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సోదరా. అన్న ఎట్లా ఉన్నారు? బాగున్నా. ఆరోగ్యంగా మంచిగా ఉన్నారా? సూపర్గా ఉన్న తమ్ముడు. మానసికంగా మంచిగా ఉన్నారా? అన్ని రకాలుగా ఫైన్. అన్ని రకాలుగా ఎటువంటి ఇబ్బంది లేదు? ఇబ్బంది ఏం లేదు. ఓకే, నేను ఏం అడిగినా కూడా ఇబ్బంది లేకుండా సమాధానం చెప్తారా? ఇబ్బంది పడి కూడా సమాధానం చెప్తారా? ఇబ్బంది అనిపిస్తే ఆలోచించి చెప్తా, ఇబ్బంది అనిపించకుంటే చాలా సాఫీగా చెప్పేస్తా. అంటే నేను అడగబోయే ప్రశ్నలు ఇబ్బంది పెడతాయి అని కూడా అనుకుంటారా? ఏమైనా ఉండొచ్చు క్రాంతి, నువ్వు చాలా ర్యాపిడ్గా అడుగుతూ ఉంటావు కదా, ఏదైనా ఉండొచ్చు. ఇక ర్యాపిడ్ అన్నారు కాబట్టి ముందుగా కూల్గా ఫస్ట్ పాలమూరి పిల్లగాడితోటి స్టార్ట్ చేద్దామన్నా. ఒక్కసారి మీరు అందుకోండి. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే. అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటెనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే. అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా, స్ఫూర్తిని సాయి నిండా. హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా. పాలమూరు పిల్లగాడు బయలుదేరనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై గెలిచెనే. నిజంగా అన్న, అంటే పాటలల్లో ఏముంటుందో తెలియదు కానీ ఆ సపరేట్ ఒక లోకానికి తీసుకొని పోతుంది. అది ఆ గానమా, లేకపోతే దాంట్లో ఉన్న తాత్పర్యమా, లేకపోతే ఇంకేమైనా కానీ జీవితం మీకు అక్కడ ఆ పల్లవి 4 వాక్య నిర్మాణాలు వింటే సాయి చంద్ అనేవాడు జీవితం కనిపిస్తుంది. దాంట్లో ఎంతో కొంత మనలాంటి వాళ్ళ జీవితం కూడా కనిపిస్తుంది. అందుకే వెళ్ళిపోతాం అట్లా పాట. ఆ పాట రాయడానికి అంటే ఎంతో బాండింగ్ ఫీల్ అయ్యి, లేకపోతే ఖచ్చితంగా ఆ స్థానంలో మీరుంటే తప్ప యువతల మనసులను, అంటే బయట వినే వ్యక్తుల యొక్క మనసులను గెలుచుకోలేరు కదా. దాని వెనక ఎంత కష్టం ఉంటుంది. కొన్ని సందర్భాలు ముళ్ళు గుచ్చి పొదుగు పిండితే నెత్తరు వచ్చినప్పుడు ఎట్లుంటుందో అట్లుంటుంది. కొన్ని సందర్భాలు అమ్మ అన్నం తినిపిస్తే ఎట్లుంటుందో అట్లుంటుంది. ఒకసారి అలవోకగా పాట వస్తుంది, ఒక్కొక్కసారి తల బద్దలు కొట్టుకున్నారు అది. కానీ మా సాయి అనే నా మిత్రుడు కదా, ఏనుగు రవీందర్ రెడ్డి గారు అని కరీంనగర్, మేకల విద్యాసాగర్ అని టీఆర్ఎస్ లీడర్, వీళ్ళిద్దరు నాతోని కూర్చొని మేము సాయికి మాకున్న అనుబంధం గురించి డిస్కస్ చేస్తూ ఉంటే, అందరు పాటలు చేసిండే కదా, మీ ఇద్దరు స్నేహం గుర్తుగా నువ్వు పాట చేస్తే ఇంకా బాగుంటుంది మిట్టపల్లి అని మమ్మల్ని అడిగితే వెంటనే అది ఎందుకు అందరం బాగా ఏడ్చినాం. రవీందర్ రెడ్డి సాగర్ అయితే అసలు మా సాయి చనిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏడ్చారు కార్లో. యాక్చువల్గా నేను ఎమోషనల్ అయితే వాళ్ళు నన్ను కూల్ చేయాలి, వాళ్ళ ఎమోషనల్ అయితే నేను వాళ్ళిద్దరిని కూల్ చేయడానికి సిటీ అంతా తిరిగేది మాట్లాడండి. అట్లా అంటే ఆ దుఃఖం నుంచి, ఆ బాధ నుంచి, సాయికి మాకున్న అనుబంధం నుంచి ఆ పాట చాలా ఈజీగా రాసేసినాం. వాడి గురించి ఆలోచించుకోవడానికి ఏముంటుంది, కళ్ళతో చూసిన జీవితం కదా. ఓకే, అంటే ఇక నేను మీ స్నేహాన్ని గుర్తు చేసి బాధ పెట్టదలుచుకోలేదు. మీకు సాయి చంద్ లేడు అన్న వార్త విన్నప్పుడు మిట్టపల్లి సురేందర్ పరిస్థితి ఏంది? నా పరిస్థితి కాదు కానీ నాకు మా రజని వాని 2 పిల్లలు గుర్తొచ్చి చాలాసేపు ఏడ్చిన క్రాంతి. ఎవరైనా అంతే కదా, వాడు ఎక్కడ పుట్టిండు, వాడు ఏం పోరాటం చేసిండు, ఎక్కడికి వచ్చిండు, ఏ స్థాయికి వచ్చిండు, ఎలాంటి జీవితం నుంచి ఎట్లాంటి జీవితంలోకి అడుగు పెట్టిండు, ఎంత అద్భుతంగా సాధించిండు. వాళ్ళ పిల్లల్ని అసలు గుర్తొస్తే ఇప్పుడు కూడా దుఃఖం వస్తుంది క్రాంతి. చాలా డేంజర్ పరిస్థితి. మన కొడుకు, మా సాయి గారి కొడుకు షర్టు వేసుకొని పడుకున్నాడు. వాడు ఆ ఫోటో చూసిన రోజు ఎవరి జీవితాన్ని ఇంతే కదా, అట్లా సాయి చనిపోయిందని తెలిసిన రోజు పిల్లలు గుర్తొచ్చి బాగా ఏడ్చినాం. బాగా బాధ అనిపించింది. అంటే బాగా బాధపడ్డాం. అది మాటలతో కొలిచి చెప్పలేను క్రాంతి. ఓకే, సరే. వెంటనే అంటే మీరు నమ్మిన పార్టీ కావచ్చు, లేకపోతే మీరు నమ్మిన నాయకులు కావచ్చు, వెంటనే స్పందించి కొద్ది రోజుల్లోనే రజనీ గారికి చైర్మన్ బాధ్యతలు కాదు, పార్టీ ముఖ్యమంత్రి గారు రామన్న కానీ చాలా స్పీడ్గా స్పందించారు. వాడి విషయంలో వాడికి చిన్న ప్రాబ్లం ఎదురైందట అని తెలియగానే చిన్న చీమ కూడా ఎదురు రాకుండా అక్కడ నుండి ఇక్కడికి గ్రీన్ లైన్ పెట్టించి పాటను బతికించాలనే ప్రయత్నం బాగా చేశారు మా వాళ్ళు. పార్టీ అన్ని విధాలుగా తోడైంది క్రాంతి. నాకు తెలిసి కళాకారుల్ని ఇంత బాగా చూసుకున్న పార్టీ నాకు తెలిసి నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదబ్బా. ఇంకా ముందు చూస్తాం కావచ్చు, చూడం కావచ్చు, చెప్పలేం. కానీ
ఇప్పటివరకైతే పార్టీ నిజంగా మేము నమ్ముకున్న కేసీఆర్ సార్ కానీ పార్టీ కానీ అన్ని విధాల తోడు నిలిచింది. మావాడు పోయిన తర్వాత కూడా మా కుటుంబానికి అండగా నిలిచింది. ఆ చెల్లెకి పదవి ఇచ్చింది, గౌరవించింది, గుర్తించింది, కాపాడుకున్నది. మేము పనిచేసిన పార్టీ నిజంగా మాకు పనికి వచ్చింది. ఓకే, అంటే కళాకారులు ఎవరైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీని కోరుకుంటారు? డిపెండ్స్ ఆన్ వాళ్ళ మైండ్ సెట్ బ్రదర్. మనం ఇతరులది ఎట్లా చెప్పగలం? ఇప్పుడు మేము తెలంగాణ ఉద్యమం చేయడానికి ముందు సామాజిక ఉద్యమాలలో ఉన్నవాళ్ళు, పార్టీలకు పాటలు చేసిన వాళ్ళు, పార్టీల గురించే ప్రత్యేకంగా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని వర్క్ చేయించుకొని ఆ తర్వాత వదిలేసింది ఏ ప్రభుత్వం అయినా. కానీ తెలంగాణ ఉద్యమంలో పాట ఏ పాత్ర వహించిందో దాన్ని గుర్తుపెట్టుకొని పాటకు ఒక 3 పదవులు ఇచ్చి 550, 580 ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కాపాడుకున్నది క్రాంతి. ఇట్లాంటి ప్రభుత్వం అయితే ఇంకా నాకు తెలిసి రాదు. ఓకే, అంటే కళాకారులందరినీ ఇప్పుడు అంటే పోయిన దాంట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఆదుకుంది, హక్కున చేర్చుకుంది అని అన్నారు కదా. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారుణ్ణి హక్కున చేర్చుకుందా బీఆర్ఎస్ పార్టీ? ప్రతి ఒక్కరు అంటే కొందరు మిస్ అయిపోయిండ్రు. ఎందుకు మిస్ అయ్యారు అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, సురేందర్ని ఇంటర్వ్యూ చేయమని చెప్పినప్పుడు నువ్వు ఎంత చేయాలనుకున్నా 100% చేయాలనుకుంటావు నా అన్ని పాటల మీద. కానీ అన్ని పాటలు చేసే క్రమంలో కొన్ని పాటలు మర్చిపోతాం. అది ఒక వ్యక్తికి సంబంధించిన సబ్జెక్టు, మర్చిపోయే అవకాశం ఉంటుంది, మర్చిపోతారు. ఒక పెద్ద దాంట్లో తప్పు జరిగింది అంటే బ్రదర్, అది అక్కడ చాలా రకాల వైఫల్యాలు ఉంటాయి. ఒక్కరి వైఫల్యం అని చెప్పరాదు, ప్రభుత్వ వైఫల్యం అయితే కాదు. కేసీఆర్ గారు 100% మేము అడిగిన ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అప్పుడు 60 ఉద్యోగాల మీద చర్చతో స్టార్ట్ అయిన సాంస్కృతిక సారథి 550 ఉద్యోగాల దగ్గర సాగింది. ఆయన అప్పుడు మాకు పిల్లలకు 60,000, 75,000 జీతం పెట్టండి అని అడిగింది సీఎం గారు. అడిగితే వాళ్ళు ఎవరు ఒప్పుకో సార్, రూల్స్ చాలా మనం విరుద్ధంగా వినట్టయితే చట్టానికి, మనం అట్లా ఇవ్వలేం సార్ అంటే ఎంత ఇస్తారంటే 11,000, 15,000 లోపు ఇవ్వగలం సార్, 16,000 ఇవ్వగలం. లేదా కనీసం సినిమా కన్నా పోతే వాళ్ళకు 5,000 ఖర్చు అయితే ఎట్లా వాళ్ళని ఇంత పని చేసుకుని వాళ్ళకి మనం ఏమి ఇస్తాం, కనీసం ఒక 40,000 చేయండి అని అడిగింది. కుదరదు సార్, అట్లా అసలు కుదరని దాన్ని 24,000 చేసింది. అట్లా ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో అనుకున్న స్థాయికి పోకపోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో కళాకారులందరికీ ఉద్యోగాలు రావాలి వాస్తవంగా. ఈ ఉద్యోగాలు రాకపోవడంలో ప్రధానంగా ఉన్న పాత్ర రసమై బాలకిషన్ గారిది. ఆయన కరెక్ట్గా ప్రవర్తించి ఉంటే ప్రభుత్వం తప్పలేదు దీంట్లో, బాగా గుర్తుంది, ఇందానే చెప్పినాను. పైనుంచి కరెక్ట్గానే ఉంది, కిందికి వచ్చేసరికి సారథిలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళల్లో పనికిమాలిన వాళ్ళు కూడా ఉన్నారు అనే ఆ చర్చ కూడా ఉన్నది. అది కూడా చర్చ తిరుగుతుంది. దాంట్లో నిజం లేకపోలేదు, దాంట్లో నిజం ఏకీభవిస్తారు మీరు. నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా భయ్యా. మనమే కాదు కదా కళాకారులం అంటే, మనమే లేం కదా. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, నాకంటే ముందు తరం ఉంది, వెనుక తరం ఉంది, ఎప్పటి నుంచో గమనిస్తున్న వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలిసే విషయం. కానీ కళాకారులు ఒకరు రోడ్డు ఎక్కితే ఇంకోరు వాళ్ళ కోసం ఎక్కలేరు. అది ఎక్కడ ఆగిపోతుంది అని ఆలోచించినప్పుడు ఆకలి చాలా పెద్ద విషయం బ్రదర్. ఆకలికి నాకు ఆ సామెత గుర్తొచ్చినప్పుడు నిజం అనిపిస్తుంది. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం ఉంటుంది అంటారు కదా. పెడతా అంటే ఆశ అనేది, ఆశ వల్ల కొందరు బయటికి రాలేక దాంట్లో తప్పు జరిగిన దాన్ని కూడా వేలెత్తి చెప్పడానికి ఎవరు సాహసం చేయలేదు. దాంట్లో తప్పులు ఉన్నాయి, దాంట్లో తప్పులు ఉన్నాయంటారు 100%. అంతడుపుల కారణం ఎవరై అంటారు? రసమయ్య గారే. అంతే క్లియర్గా 1,00,00,000% ముఖాముఖి కూర్చుని మాట్లాడితేనే. ఎందుకు మీ పార్టీ నాయకుడే కదా, మీ పార్టీ నియమించినటువంటి వ్యక్తే కదా. నేను అంటున్నా, ఎందుకు వ్యతిరేకించాల్సి 5 వేళ్ళు ఉన్నాయి సోదర. నువ్వు నేను ఇద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళం. మన ఇద్దరం ఒకే ఎత్తున్నావా? మన ఇద్దరం ఒకేలా ఉన్నాయా? ఈ వేళ్ళు ఒకేలా ఉన్నాయా? అతని బుద్ధి ఎట్లాంటిది? ఆయన బుద్ధి అంత చిన్న బుద్ధి అనేది. ఇప్పుడు నువ్వు నేను సోదరులమన్నాం, ఒకే హైట్ ఉన్నామా అన్నాను. నిజంగా నా పైన మీకు సోదర భావం ఉంటే, సోదరుల లెక్క నన్ను ట్రీట్ చేస్తే నా తప్పులు వెతకరు మీరు. మీ తప్పులు వెతికే రసమయ్య గారి ఆల్రెడీ అందరి దృష్టి తీసుకొచ్చినా అయిపోయింది, గొడవ అయింది, దాంట్లో కొంత మార్పు జరిగింది. కానీ పొద్దాక మనం కూడా గొడవ చేయలేం కదా ఒక్కలమే. దాని అందరూ తల బాధ్యత తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను ఒక్కరిని చేస్తే రసమయ్య బాలకృష్ణ గారికి నాకు మధ్య పర్సనల్ ఉన్నది, వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అని. పర్సనల్ ఏం లేదా? పర్సనల్ ఏముంటుంది బ్రదర్? అతను ఏమన్నా మా పాలుడా, మా అన్ననా? ఆయనకి నాకేమైనా భూములు పక్కన ఉన్నాయా? ఆయనకి నాకేమైనా ఆస్తులు ఉన్నాయా? ఏమున్నాయి? ఉన్నది ఇదే కళారంగం. దాంట్లో మనకి ఏం. సారథి చైర్మన్ మీద నన్ను ఎప్పుడు ఉన్నప్పుడు ఏమైనా ఆశపడ్డారా? నేను 2023 వరకు 23 ఆగస్టు సెప్టెంబర్ వరకు నాకు ఏ పదవి మీద కోరిక లేదు. ఆగస్టు సెప్టెంబర్లో ఏమనుకున్నాం అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఇది
పార్టీ దృష్టికి తీసుకుపోవాలి అని చెప్పి థర్డ్ టైం నాకు ఏముండే అంటే స్టార్టింగ్లో చేయాలని ఉండే, కానీ ప్రతి ఒక్కరు సార్ ఎంట తిరిగి ప్రతి ఒక్కరు రామన్నను, కవితక్కను, హరీష్ అన్నను, సంతన్నను వీళ్ళందరినీ కాకబట్టే విధానం చూసి ఈ పర్ఫార్మెన్స్ నాకు రాదు, నేను తిరగలేను, వాళ్ళని ఇబ్బంది పెట్టలేనని వెయిట్ చేసిన. ఎందుకు వెయిట్ చేసిన అంటే ఒక 2 పర్యాయాలు ఆగితే పనిచేసిన వాళ్ళు, ఆశపడ్డ వాళ్ళు, పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఉద్యమానికి సహకరించిన వాళ్ళు, చేయూతనిచ్చిన వాళ్ళు అందరికీ ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, అవి అంతా ఇప్పుడు అయిపోతాయి. మన వయసు కూడా చాలా చిన్న వయసు, మనం తొందరపడాల్సింది ఏమి లేదని వెయిట్ చేసినాం. ఈసారి అడగాలనుకున్నాం, అడిగినాం. రామన్న కూడా హామీ ఇచ్చిండు, హరీష్ అన్న హామీ ఇచ్చిండు. అందరు ఓకే నీకు ఈ పని చేసి పెడతాం తమ్ముడు అని చెప్పి అందరు హామీ ఇచ్చిన అయిపోయింది. వాళ్ళకి గవర్నమెంట్ పోయింది. నాకు అప్పుడు ఎలాంటి ఆలోచన లేవు. నా ఆలోచనలు సెప్టెంబర్ నెల నుంచి మొదలైనాయి. ఇక ముందు రాజకీయం కూడా తప్పకుండా చేస్తాం. ఆశలు నిరాశలైన ప్రభుత్వం పడిపోవడం అట్లా నిరాశ ఎందుకు ఉంటుంది బ్రదర్? మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ పుట్టింది? ఉద్యమంలో. ఎడారిలో ఓయాసిస్ లాగా తయారైంది, అది జీవనది అయింది. జీవనది అయింది అంటారా బ్రదర్? మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఓకే, ఇక్కడ మన దగ్గర నష్టం చవి చూసింది, మన పక్క రాష్ట్రంలో కూడా కోపం చేత నష్టాన్ని చవి చూసింది. అక్కడ పార్టీ నిలవలేదు, ఇక్కడ పార్టీ నిలవలేదు. అప్పుడు కూడా అందరు ఇదే మాట్లాడారు, కాంగ్రెస్ జాతకం అయిపోయింది, కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది, ఇక కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ మనుగడ లేదు, మట్టిలో కొట్టుకుపోయింది అన్నారు. ఈరోజు ఏమైంది? కాంగ్రెస్ ఒక నేషనల్ పార్టీ. చూడండి బ్రదర్, నేషనల్ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చినప్పుడు ఎందుకు గెలిపేయలేదు చెప్పండి? నేషనల్ పార్టీ అయితే సెకండ్ టైం ఎందుకు గెలిపేయలేదు? వేవ్ ఒకటి ఏర్పడుతుంది. వేవ్ కాదు కానీ వాళ్ళు ప్రజలకు ఖచ్చితంగా ఇది చేస్తామన్న అష్యూరెన్స్ తీసుకెళ్లలేకపోయారు. తెలంగాణ ఇచ్చింది మేమే అన్నది కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్లలేకపోయారు కాబట్టి కాంగ్రెస్ ను విస్మరించారు. అట్లా అనుకుంటే మీరు గుర్తుపెట్టుకోండి, అట్లా అనుకుంటే మీరు చెప్పిన దాన్ని వాళ్ళు తీసుకపోలేదు అనుకుంటే, తెలంగాణ కావాలి అనే విషయాన్ని సోనియా గాంధీ గారికి ఢిల్లీలో బలంగా చెప్పిన నాయకుడు ఎవరు తెలుసా మీకు? ఎవరు చెప్పారు? మీరు చెప్పండి. దామోదరం రాజనరసింహ గారు. తెలుసా మీకు ఈ విషయం? ఒకసారి మీరు దామోదరం రాజనరసింహ గారిని ఇంటర్వ్యూ చేసి మీరు తెలంగాణ కావాలి అనే విషయంలో సోనియా గాంధీ దగ్గర మీరు పడ్డ యాతన ఎలాంటిది, మీరు ఆమెకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేశారు, అప్పుడు మీరు డిప్యూటీ సీఎం హోదాలో అక్కడ పోయిండ్రు కదా, ఏం మాట్లాడిండ్రు, ఏం జరిగింది, ఎట్లా కన్విన్స్ చేసిరు అని అడగండి. ఓకే, ఇందరి త్యాగాలు, మా పార్టీ పోరాటం, ప్రజల యుద్ధం, వీటన్నిటితో పాటు ఢిల్లీలో రాజకీయంగా అవగాహన చేయించడంలో ఆయన పాత్ర ఎంత ఉందో తెలుసుకోండి. ఆయనను ఆందోళనలో ఓడించింది ప్రజలు. ఈ ప్రజలకు తెలియదు ఆయన ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కష్టపడ్డాడని. ఒక్కసారి ఒక వేవ్ ఏర్పడుతుంది క్రాంతి, ఆ వేవ్లో మీరైనా నేనైనా ఎవరైనా కొట్టుకుపోవాల్సింది. ఒకసారి కొట్టుకుపోవడం. సరే ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యారు కదా, ఇది కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి ఎంచుకున్న ప్రభుత్వమా, లేకపోతే కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి అని ఎంచుకున్నటువంటి ప్రభుత్వమా? ఇక్కడ మార్పు కోరుకోలేదు ప్రజలు, అంటే ప్రభుత్వం మారాలని కోరుకోలేదు. ప్రజల్లో ఏం ఏర్పడ్డది అంటే కోపం ఏర్పడ్డది. ఎందుకు? ద్వేషం కాదు. ద్వేషం ఏర్పడితే మార్పు రావాలి, ప్రభుత్వం మారాలని కోరుకుంటారు. ఎందుకంటే ఏకదాటిగా 20 ఏళ్ళుగా ఒకే లీడర్తో ట్రావెల్ అవుతున్నారు వాళ్ళు. ఆ రూరల్ ఏరియాలో ఉన్న లీడర్స్కి ప్రజలకి మధ్య కొంత గ్యాప్ ఏర్పడ్డది, కార్యకర్తకి ఎమ్మెల్యేలకి కొంత గ్యాప్ ఏర్పడ్డది. ఆ గ్యాప్ని గ్రహించడంలో మా పార్టీ కొన్ని చోట్ల దెబ్బతిన్నది. అంతే తప్ప ప్రజలు తిరస్కరించి వద్దు అని ద్వేషంతో కూడిన ఓటు వేయలేదు, ద్వేషంతో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోలేదు. ఓకే, అంటే కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడు. అసలు రాజకీయ ఎత్తుగడలలో వేసే దాంట్లో కేసీఆర్ను మించి ఎవరు కూడా సాటిరారు, అసలు ఎవరు లేరు, అసలు పుట్టరు అన్నట్టుగా చెప్తుంటారు కదా. అటువంటి కేసీఆర్ కూడా తెలియదా ఈ గ్రౌండ్ ఇట్లున్నది అని అన్నది? ఇప్పుడు గ్రౌండ్ రిపోర్టు ఆయనకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. ఏం తెలుసు దీనిలో? మన దగ్గర 2 సార్లు మాత్రమే ఏ ప్రభుత్వాన్నైనా నడుపుతారు జనం. 3వసారి ఏ ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కోపం చేత ఉంచరు, ప్రేమ చేత ఉంచరు, మార్చాలని ఉంచరు. ఏదో రకంగా ప్రభుత్వం అనేది చేంజ్ అవుతుంది మన దగ్గర. మా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీని కంపేర్ చేసుకుంటే కేసీఆర్ గారు తెలంగాణ అనేదాన్ని చాలా బలంగా పోరాటం చేసి తీసుకొచ్చి ఒక రాష్ట్రాన్ని సిద్ధించడంలో రాజకీయంగా ఆయన అన్ని రంగాలలో చైతన్యవంతులు చేసి తను కూడా చైతన్యవంతుని ముందుండి నడిచి రాష్ట్రాన్ని సాధించి 2 సార్లు పరిపాలించింది. ఇది ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్న విశ్వాసం, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం. ఈ తెలంగాణ రాకముందు తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు
బహుజనులకు దళితులను చట్టసభలకు పట్టుకుపోయింది ఆయన. ఎక్కువ ఎక్కువ స్థానాలు కల్పించి రాజకీయంగా చైతన్యం చేసి రాజకీయంగా సంచలనమైన పెనుమార్పులు తీసుకొచ్చి చట్టసభకు ఒక నిండుదనం తీసుకొచ్చి ఎక్కడ తెలుగోడు ఉన్నా తెలంగాణని తెలుగుని అందరినీ రాజకీయంగా చాలా 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 బలవంతుల్ని చేసింది. అట్లాంటి ఆయన ప్రభుత్వాన్ని రెండోసారి ప్రజలు విస్మరించారు. ఓకే, అంటే ఏ ప్రభుత్వమైనా ఆయన రెండోసారికే ఓడించారు, కానీ మమ్మల్ని మూడోసారికి ఓడించారు. ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారో మీరే ఆలోచించుకోండి. దీన్ని బట్టి ఒకవేళ పోతే మా మీద ద్వేషం ఉండుంటే సెకండ్ టైమే వెళ్ళిపోవాలి ప్రభుత్వం. థర్డ్ టైం వరకు మేము కూడా నేను ఓడిపోయినామనేది అనుకుంటలేను. ఇప్పుడు కూడా ప్రజలకి కొన్ని చోట్ల లీడర్కి ప్రజలకి మధ్య ముఖ్య కార్యకర్తలకి ప్రజలకి నాయకునికి ప్రజలకు మధ్య సమన్వయ లోపం జరిగింది. దానివల్ల ఇక్కడ క్రాంతిని ఓడిస్తే కేసీఆర్ సార్కి ఏమి ఇబ్బంది అవుతుంది కాదు, సార్ సీఎం అవుతారనే ఒక ఆలోచనలో, ఒక అమాయక ఆలోచనలో ప్రజలు చాలా చోట్ల తప్పు నిర్ణయం తీసుకున్నారు అంతే. ఓకే, అంటే మీరు చెప్తూ ఏమన్నదంటే ఒక 10 ఏళ్ళు అంటే 2 టర్మ్స్ చూస్తారు జనాలు ఎప్పుడైనా కూడా మార్పు అంటే ఇక అది యాజ్ యూజువల్గా జరుగుతూనే ఉంది చరిత్రలా అన్నట్టుగా చెప్పారు కదా, అంతే కదా? మీరు మన వైపే సౌత్లో అదే మన వైపే మీరు అగ్రి చేస్తున్నారా? అగ్రి చేస్తారు కదా, మీ అన్నమాటే కదా ఇది. అవును సోదరా, నా నాలెడ్జ్లో ఉన్న వరకు చెప్తున్నాను. రైట్, ఓకే. అంటే మీకు కూడా తెలిసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే మళ్ళీ ప్రభుత్వం ఏర్పరచుకోవడానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కావచ్చు, ప్రచారం కావచ్చు, భుజాల మీద వేసుకొని సాయి చంద్ అనంతరం తిరిగిరు కదా, ఓడిపోతుందన్న పార్టీకి ఎందుకు పని చేయాల్సి వచ్చింది? మీరు ఎప్పుడు ఓడిపోతామని మేము అంగీకరించలేదు కదా. ఎవరైనా పోరాటం చేయడం అనేది ప్రాణి లక్షణం. మనం యుద్ధం చేయాలి బ్రదర్. యుద్ధం చేయకుండా నువ్వు ఓటమిని అంగీకరిస్తే ఎట్లా? అంటే తెలుసు కదా, కొంచెం మీరే అన్నారు కదా ఇంత దారుణంగా పబ్లిక్ అన్ని చోట్ల డెసిషన్ చేస్తారు అనుకోలేదు. అక్కడక్కడ కొన్ని సీట్లు పోతాయి, గవర్నమెంట్ వస్తుంది అనే ఆలోచనే ఉండేది. ఒకవేళ వచ్చుంటాయి అంటే మీ అవగాహన ప్రకారం ఇంక ఎలక్షన్లు జరగలేదు, పోలింగ్ జరగలేదు, రిజల్ట్ కూడా రాలేదు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసారు అసలు? మేము 60 అట్లా వస్తాం అనుకున్నాం బ్రదర్. 60 అంటే డెడ్లీగా బార్డర్లో వస్తాం అనుకున్నాను అంతే. ఇక 60 అంతే. మీకు 60 ఉంది కాబట్టి 39 పడిపోయారా? నాకు అంత ఉండే, నేను అనుకున్నంత రాలేదు కదా, ఎంత పడిపోయినది లెక్కలేదు. రైట్, ఓకే. మీరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి ఆశ వ్యక్తం చేసిరా, కోరిక వ్యక్తం చేసుకోరా పార్టీకి? నేను చేయలేదు. చేసిరా? చేయలేదు. క్లియర్గా 100% చేయలేదు అప్పుడు నేను. ఇప్పుడు మీ పార్టీకి వ్యక్తులు కరువైనట్టు, వ్యక్తులు లేనట్టు మిట్టపల్లి పెద్దపల్లి నుంచి ట్రై చేస్తున్నాడు ఎంపీగా. నేను ఇందాక చెప్పినా కదా, సెప్టెంబర్ అట్లా ఆగస్టు సెప్టెంబర్ అప్పటి నుంచి ఒకటి పెట్టుకున్నాను. అది గవర్నమెంట్ వస్తే తీసుకోవాల్సింది, రాలేదు. రాజకీయం చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఎక్కడుంది నా డిపాజిట్ అంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. నేను పార్టీ కోసమే పనిచేసినాం, తెలంగాణ కోసం ఎంత పనిచేసినామో పార్టీ కోసం అంత పనిచేసినాం, సామాజికంగా ఎన్ని రచనలు చేసినో పార్టీ గురించి కూడా అంత పనిచేసినాం. అట్లాంటప్పుడు నేను డెఫినెట్గా అడగడంలో అర్థం ఉంది కదా. ఆ అడగాలనుకున్నది ఎక్కడ అడిగినాం? నేను వాస్తవానికి వరంగల్ మా సొంత జిల్లా, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం, వెల్లంపల్లి మా ఊరు. మా మేనమామలు మా నాన్న సింగరేణి ఎంప్లాయీస్. నేను అక్షరాభ్యాసం అనేది రవీంద్ర గోదావరి ఖండ్లో ఉన్న 18 లేన్ కాలనీలో స్పందన పబ్లిక్ స్కూల్లో చేయించారు మా మామ. అక్కడనే నా బాల్యం అంతా మొదలైంది, అక్కడనే నా స్నేహం అంతా మొదలైంది. నేను ఆడనే జీవితం నేర్చుకున్నది. అక్కడ నుంచి మంచిర్యాల నుంచి బెల్లంపల్లి నుంచి మందవారి మా తాతలు ఉంటారు ఇప్పుడు కూడా. అక్కడ నుంచి మంచిర్యాలకు వచ్చి శ్రీరాంపూర్లో పెళ్లి చేసుకున్నా. ఆ అమ్మాయిది అక్కడనే పెద్దపల్లి పక్కన చిన్న కల్వల వాళ్ళ అమ్మమ్మల ఊరు, వాళ్ళ ఊరేమో శ్రీరాంపూర్. నేను మొట్టమొదట పాటలు రాసి వేదిక మీద పాడింది కూడా ఆదిలాబాద్ జిల్లానే, మంచిర్యాల. నాకు అంతర్పుల నాగరాజు అన్న ఆ ప్రపంచాన్ని అంతా పరిచయం చేసి అక్కడ పెట్టి మళ్ళీ తీసుకుపోయి నేను పాటలు రాసి వచ్చి కొంచెం పేరు సంపాదించుకుంటుంటే మళ్ళీ నన్ను తీసుకుపెట్టి వదిలేసింది. అప్పుడు సింగరేణి కార్మికులతో పోరాటాలు, వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ ఎనీ అజిటేషన్లో నేనున్నా. అట్లా నాకు సింగరేణితోని పెద్దపల్లితోని చిన్నప్పటి నుంచి బాగా అనుబంధం ఉన్న ఏరియా కాబట్టి నేను అక్కడ నా కుటుంబ సభ్యులు, అక్కడ మా కులం వాళ్ళు, దానితో పాటు మా ఊర్లోళ్ళు, మా మండలాల వాళ్ళు, ఇలా నాకు చిన్నప్పటి నుంచి నా లైఫ్ అంతా అక్కడనే ముడిపడి ఉంది. వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాతో ఎంత ఉన్నదో ఆదిలాబాద్ జిల్లాతో కూడా అంత ఉన్నది. అందుకే ఆదిలాబాద్ కూడా పాట రాసినప్పుడు దాని మమకారం చావక అట్లా. అందుకే నాకు అక్కడ పట్టున్నది కాబట్టి, అక్కడ అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం కూడా పార్టీని. వరంగల్ అడుగుండొచ్చు కదా, వరంగల్ ఏమన్నా? నాకు వరంగల్ మీదకి వేరే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దపల్లి ఖాళీగా ఉన్నదా? పెద్దపల్లి ఖాళీగా ఉన్నా మనం కొట్టగలిగే రూట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. నాకు
సరే అవుట్ ఆఫ్ ద టాపిక్ అన్న ఇది. మీకు పార్టీలా ఎవరి వర్గం? మీరు పార్టీలా మీరు ఎవరి వర్గం అంటున్నా? రామన్న వర్గమా, హరీష్ అన్న వర్గమా, లేకపోతే కవితక్క వర్గమా, లేకపోతే సంతోష్ అన్న వర్గమా, ఏ అన్న వర్గం? నేను కేసీఆర్ సార్ వర్గం. కేసీఆర్ సార్ వర్గం, పార్టీ వర్గం. నేను క్లియర్ ఇది 100% క్లియర్ కదా? అవును, అందరితో బాగుంటాను. నాకు ఎవరితోని ఇక్కడికి వెళ్ళి రామన్నను అన్నాను, దేవుని అన్న ఇట్లా అని భజన అయ్యాను. అక్కడ పోయి హరీష్ అన్న అన్న మీరు అద్భుతం అన్న అట్లా చెప్పాను. భజన చేసే వాళ్ళు ఉన్నారా అన్న బీఆర్ఎస్ పార్టీలో? నాకు అది తెలియని విషయం బ్రదర్. ఇందాక కాకా పడుతున్నారు అట్లా బటనీకి రాదు నాకు. నేను ఏమంటున్నా అంటే భజన చేసే వాళ్ళు ఉంటారు, కానీ నేను చేయను అంటున్నా. భజన అంటే ఏంటిది అసలు? ఏదో పొగడతలు ఏవో చేస్తారు కదా, రామన్న స్మార్ట్గా ఉన్నావు ఇట్లానా? ఏదన్నా కావచ్చు. దానికి నేను ఒక స్టేట్మెంట్ నేను చేయను. నేను ఇట్లుంటుంది స్టేట్మెంట్ అని నేను చెప్పాను, కానీ రోజు ప్రేజ్ చేయడం అలాంటి అయితే నేను చేయను. కవితక్క నాకు ఓన్ సిస్టర్. కవితక్క సొంత అక్కలాగా నా ఇష్టం, నా హక్కు. ఎప్పుడంటే అప్పుడు పోతా వస్తా కలుస్తా. హరీష్ అన్న దగ్గర కూడా అట్లనే వెళ్తా, సొంత అన్నలాగానే. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలనిపిస్తే పోతా వెళ్తా కలుస్తా వస్తా. సంతానతో కూడా అంతే, కలవాలనుకుంటే మెసేజ్ చేస్తా, తమ్ముడు రా అంటే పోతా కలుస్తా వస్తా. ఏం ఉండదు. రామన్న దగ్గరికి నాకు ఈ మధ్యలోనే రిలేషన్ ఏర్పడ్డది అంతే. రామన్న దగ్గరికి పోలేదు నేను ఇప్పుడు. ఇప్పుడు అన్నతో కలిసిన అన్న కూడా అంతే, చూస్తూనే పెరిగినాం కాబట్టి అందరం కలిసే ఉన్నాం కాబట్టి నాకు అక్కడ కూడా మామూలు అన్న. యాక్చువల్గా మన ఇంటర్వ్యూ మొన్న ఉన్నప్పుడు ఈరోజు రామన్నని కలిసేది ఉన్నది, స్కెడ్యూల్ మళ్ళీ చేంజ్ చేసుకున్నామని అన్నారు కదా. ఏ విషయం గురించి? పెద్దపల్లి ఎంపీ గురించి మాట్లాడేదా పోయి? నాకు కోరిక ఉంది బ్రదర్, చెప్పాలి కదా. నేను అన్న చెప్పకపోతే ఎట్లా? చెప్పడానికనే కలుద్దాం అనుకున్నాం, కానీ అన్న పార్లమెంటరీ సమావేశాల్లో బిజీగా ఉన్నాడు. మళ్ళీ ఒక రోజు కానీ ఎక్స్టెండ్ చేసుకుని కలవాలి. అవుతుందా మరి? ఆశ పెట్టుకున్నారు కదా, ఆశలు నిరాశలు అయితే? ఎప్పుడైనా రాజకీయ పార్టీలో ఎట్లుంటుంది అంటే మన మనసులో ఏముందో చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలియదు. అంటే గొడ్డు లెక్క పని చేసినప్పుడు, గొడ్డు లెక్క కష్టపడ్డప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు భుజాల మీద వేసుకొని పాటలు పాడి లేకపోతే ప్రజలకు వినిపించి ప్రజల నుంచి ఓట్లు రాబట్టినప్పుడు పార్టీ ఆలోచించదా ఏం కావాలి సురేందర్ ఖాన్ అని చెప్పి అడిగితేనే పెడుతుందా? నేను రాజకీయంగా నేను ఎప్పుడు యాక్టివిటీ చేయలేదు. వాళ్ళు అడగరు రాజకీయంలో. ఎంత అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అలాంటిది ఇంత పెద్ద ఏ అమ్మాయినా పెడుతుందన్నా అది బట్టి మాటలే అవి. లేదు మీరు చెప్పండి. చాలా సందర్భాలు ఏ తల్లైనా మనం అన్నం అడగలే అంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, మనం అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. నిజమే అది. బిడ్డ తిన్నావా నువ్వు తినలేదా అని అడగరా ఇంట్లో? మనం అడగకపోతే కొన్ని సందర్భాలు చేరు. నువ్వు పొద్దున్న నుంచి ఇంట్లో ఉండు, పొద్దున ఒకసారి తిను, మధ్యాహ్నం ఒకసారి తిను, ఆమె లేనప్పుడు బయట ఏదో ఒక సందర్భంలో డెఫినెట్గా తల్లి కూడా దాన్ని గుర్తించదు ఖచ్చితంగా. ఇంకా దీంట్లో అసలు ఈ విషయం పక్కన పెడితే రాజకీయ పార్టీలో క్రాంతి డెఫినెట్గా అడగాలి, డెఫినెట్గా చెప్పాలి. నేను రాజకీయం ఏ రోజు చేయలేదు, నేను ఎక్కడ ఏ వేదికలకి మాట్లాడలేదు. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోండి. బీఆర్ఎస్తోని అట్లా ఉంటూ పని చేసుకుంటూ బిహైండ్ వర్క్ చేసుకుంటూ వచ్చినాం అందరం, కానీ ఏ రోజు కూడా నేను ఒక పొలిటికల్ వేదికకి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఒక విషయం మీద మాట్లాడి ఓటేయండి ఇట్లా నేను ఎక్కడ చెప్పలేదు. మీరు చూడండి, మీరు 23 ఏళ్ళలో ఎక్కడైనా చూడండి 24వ సంవత్సరం చేసినాం. ఎందుకు చేసినాం అంటే మావోడు వేదిక మీద నిలబడి మాట్లాడే సమర్థుడు ఒకడు పోయినప్పుడు దాని బాధ్యతలు తీసుకోవాలి. మనం ఇక్కడ ఉండి పని చేసినాం. రేపు పార్టీలో ఏదైనా అడుగుతాం, చేస్తాం. చాలామందికి హెల్ప్ చేయించిన నేను పార్టీలో. ఈటల రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు రాజేందర్ అన్న ఇంట్లో నాయే ఫిర్యాదులు ఎక్కువ ఉండేది. వాళ్ళ 3 పిఏలను రోజు టార్చర్ చేసేది. ఫోన్ చేసి అన్న వాళ్ళది కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టియండి, ఇక్కడ ఈ హాస్పిటల్లో చెప్పండి అన్న, అక్కడికి ఒక మాట ఫోన్ చేయండి కాలేజీకి, ఇట్లా చేస్తూ ఉండేది. కవితక్క దగ్గర మేడి సాగర్ అన్న ఉంటాడు, రాజీవ్ సాగర్ అన్న రోజు టార్చర్ చేసేది. రోజు టార్చర్ ఉండేది. అట్లా హరీష్ అన్న దగ్గర శేషు అని ఉంటాడు, అశోక్ అని ఉంటాడు, వీళ్ళని కూడా టార్చర్ చేసేది రోజు పనుల కోసం. అట్లా పనులు చేసేది. కానీ నేను ఎప్పుడు కూడా పోయి కూర్చుంటే అడగపోయేది. ఏ పొలిటికల్ పదవుల గురించి కానీ ఈ పొలిటికల్ విషయాల గురించి కానీ పోకపోయేది. కానీ నేను పార్టీలోనే ఉన్నాను కానీ చేయకపోయేది. ఎప్పుడైనా పార్టీకి అవసరం పడ్డ ప్రతి పని చేసుకుంటూ పోయేది. ఏ ఆపరేషన్కైనా పిలిస్తే పోయేది. మునుగోడుకైనా వర్క్ చేసినాం, హుజరాబాద్కైనా వర్క్ చేసినాం, ఎక్కడ ఆల్ ఎలక్షనర్స్ వర్క్ చేసినాం. సార్తో కూర్చుని పాటలు రాసేది, నడుస్తూ ఉండేది. సార్ చెప్తా ఉండే కూర్చుని ప్రిపేర్ చేసుడు, రికార్డ్ చెప్పించడు, మార్పులు చెప్పించడు, చేర్పులు చెప్పించడు, పట్టుకొచ్చడు, ఇట్లా ఉంటుండే. కానీ నేను రాజకీయం చేయలేస్తుందిరా, దాంట్లో తప్పలేదు, అడగాల్సిందే. అంటే మీరు రాజకీయం చేయలేదు, రాజకీయం చేయాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మీరు పెద్దపల్లి ఎంపీగా ఇప్పుడు స్థానం అడుగుతున్నారు. అంతే కదా? అంతే, క్లియర్ కదా. కాకపోతే ఒక కళాకారుణ్ణి వాళ్ళు ఎవరు ఓర్చుకున్నా ఓర్చుకోకపోయినా మనం రాజకీయంగా ఒక సంకల్పం చేసినప్పుడు తేల్చుకోవాలి బ్రదర్, అంతే. ఓర్చుకొని వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. దాన్ని మనం లెక్కలోకి తీసుకుంటే బ్రెయిన్ పనిచేయదు. మనం ఏదైతే చేయాలనుకుంటామో అది చేసి తీరాలంతే. ఎక్కడైనా అట్లాంటి హడిల్స్ ఉంటాయి సోదరు, వాటి గురించి ఆలోచించద్దు. ఓకే సరే, అసలు పెద్దపల్లి ఎంపీ
ఒకవేళ సురేందర్కి ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది అనుకో పార్టీకి, అసలు ఎందుకు ఇవ్వాలి పెద్దపల్లి ఎంపీ సురేందర్కి, మిట్టపల్లి సురేందర్కి ఎందుకు ఇవ్వద్దు? ఎందుకు ఇవ్వాలి? అదే ఎందుకు ఇవ్వద్దు చెప్తే ఎందుకు ఇవ్వాలి? క్యాపబిలిటీ ఏందో చెప్పండి మీరు. నేను పార్టీలో పనిచేసి ఉన్నా, పార్టీకి సర్వీస్ చేసి ఉన్నా, ఆ ఏరియాలో ప్రజా పోరాటాలు చేసి ఉన్నా, ఆ ఏరియాలో కార్మిక పోరాటాలు చేసి ఉన్నా, అక్కడ ఉన్న సామాన్య వ్యక్తులతో కూడా సంబంధాలు కలిగి ఉన్నా, వాళ్ళ కష్టాల్లో పనిచేసిన, వాళ్ళ సంతోషాల్లో పనిచేసిన, వాళ్ళ పండుగల్లో పనిచేసిన, వాళ్లకు నాకు చెప్పుకోదగినంత జీవితం ఉన్నది, తెంచుకోలేనంత అనుబంధం ఉన్నది. నేను వాళ్ళని అడుక్కునే హక్కు కూడా నాకు ఉన్నది. అన్న నన్ను గుర్తించండి, నాకు ఓటేయండి అని మా పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో అడుక్కునేంత చనువు నాకున్నది, హక్కు నాకున్నది అక్కడ. ఆల్రెడీ అంటే ఒకసారి ఎంపీగా పనిచేసి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి సోదరుడైతాడా, మిత్రుడైతాడా, ఇంకేమైనా? సోదరుడేనా? మీరు అనేది సుమన్ అన్న గురించి కదా. సుమన్ అన్నను కాదని మిట్టపల్లికి ఇస్తూ ఉండొచ్చు అంటారా? ఇప్పుడు సుమన్ అన్నకి ఇవ్వాలనుకుంటే ఎవరినో కాదనుకుని సుమన్ అన్నకి ఇచ్చిరా? ఇవ్వలేదు కదా. సుమన్ అన్నకి ఇవ్వాలనుకునేది పార్టీ, సుమన్ అన్న అడిగింది ఇచ్చిండ్రు. ఓకే, ఇవాళ నేను అడుగుతా, నాకు ఇవ్వాలనుకుంటే పార్టీ ఇస్తుంది, లేదు అనుకుంటే ఇది కాదరా ఇంకో రోజు ఆగంటే ఆగుతుంది. దాన్ని మనం యుద్ధం చేసి ఇప్పుడే చెయ్యాలి, సంపాలి, ఏంది తగ్గ అట్లుండదు. రాజకీయంలో అట్లున్నాడు కూడా పైకి రాడు. ఇందాక ఏమన్నారు అంటే తేల్చుకోవాలి బ్రదర్. అవును, ఏమంటున్నా, ఇప్పుడు నేను పార్టీని అడగకుంటే ఎట్లా తెలుస్తుంది బ్రదర్? పార్టీని అడిగిరు, వద్దు మిట్టపల్లి నువ్వు ఉండు, ఫస్ట్ అయితే బాలకృష్ణకి ఇచ్చేద్దాం ఈసారి, ఇక మొన్ననే ఓడిపోయింది కదా. తెలిసిపోయింది కదా, తెలుసుకున్నట్టే కదా. ఇప్పుడు నేను పార్టీని అడిగితేనే పార్టీ నా విషయంలో ఎట్లా ఉందనే తెలుసుకున్నట్టు కదా. ఎవరో చెప్తే ఆగను నేను పార్టీని అడగాలి, అది నా ధర్మం. పార్టీ తన బాధ్యత నెరవేర్చాలి, అది పార్టీ ధర్మం. మనం ఊహలు పెట్టుకుంటే ఎట్లా? సరే రైట్, ఒకవేళ మీకు కాకుండా బాలకృష్ణకు ఇచ్చిరు, లేకపోతే కుప్పలేశ్వర్కి ఇచ్చిరు అనుకోండి, మీరు ఓర్చుకుంటారా? మీరు ఓర్చుకోవడం బ్రదర్ 100% పని చేస్తాం. పార్టీ నిర్ణయాన్ని సార్ నిర్ణయాన్ని కాదని ఎవరు ముందుకు పోతారు? అట్లా పోవడం కూడా తప్పు కదా. అంటే భయపడా, ధైర్యం లేకనా? ధైర్యం అంటే ఇప్పుడు నేను రాళ్ళు పట్టి తుపాకులు పట్టి కాలువనా, రాళ్ళు పట్టి కొట్టాలనా? ఏం చేయాలి చెప్పిన? పాట ఉన్నది మీ కాడ. పాట అంటే ఏం చేయాలి? పాటను ఏం చేయాలి? పాటను మళ్ళీ మామూలు గెలవడానికి ఉపయోగిస్తా, అదే పార్టీ గెలవడానికి మళ్ళీ ఉపయోగిస్తా, గెలవనీకే ఉపయోగిస్తాను దాన్ని. ఓకే రైట్, అంటే నేను ఓపెన్గా అడుగుతున్నా, చూసేటోళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, ఇప్పుడు మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుండొచ్చు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్లు స్పెసిఫిక్గా చెప్తలేను నేను, కానీ మాదిగ సామాజిక వర్గాన్ని కొంచెం దూరం పెడుతుంది. మాల సామాజిక వర్గాన్ని, ఎస్సీలు అయినప్పటికీ కూడా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొంచెం ఇట్లా గుంజే ప్రయత్నం చేస్తారు, మాదిగలను ఎప్పుడు అణిచిపెట్టి తొక్కి ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి బయట వినబడతా ఉంటుంది. అదొకటి జరుగుతుంది, అది నిజమే, దాంట్లో నేను కాదు అని చెప్పను. కానీ అది ఎందుకు జరుగుతుంది అనేది అది పార్టీ ఆలోచించుకోవాలి. దాన్ని ఉన్నారు అంటే మాదిగ నాయకుల నుంచి నాయకత్వం ఉన్నది, కానీ ఎందుకో మా వాళ్ళు ఇంకా ఆ నాయకత్వం ఎక్కువ ఉన్నది. మాల సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఉంటుంది పార్టీలో. అంటే మాదిగల నుంచి నాకు తెలిసి స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు గువ్వల బాలరాజు గారు, ఏ చంద్రశేఖర్ గారు, కాశీపేట లింగయ్య గారు, ఎర్రలో శ్రీనివాస్ గారు, ఇట్లా కొందరు ఉన్నారు అన్న. అంటే ఇప్పుడు సామాజిక వర్గం కాబట్టి అడుగుతున్నాను నేను, అంటే హిప్ చేసుకుంటారా, వాళ్ళని పిక్ చేస్తారా, మీరు గుంజుతారా పైకి? ఇప్పుడు మిట్టపల్లి ఎంతమందిని గుంజండు మీ సామాజిక వర్గం నుంచి పైకి పార్టీలకి? నేను పార్టీలకు ఎవరిని గుంజలేస్తుంది, ఎవరిని గుంజలే. అంటే మస్తు మంది వచ్చారు, పరిచయం చేసిన పార్టీకి, పరిచయాలు చేసినా అది ఎప్పుడు మరి కౌంట్ చేయలేదు. చాలా మందిని పరిచయం చేసిన పార్టీకి, చాలా మందిని కల్పించిన. నేను అనేది మాదిగ బిడ్డల గురించి అడుగుతున్నా. మా సామాజిక వర్గం నుంచి అని ప్రత్యేకంగా ఎవరు రాలేస్తుందా? ఎప్పుడైనా పనులు అడిగితే చెప్పించేది అంతే. పనులు చాలా పనులు చెప్పించినట్ల. సరే, ఇందాక అడిగింది ఏంటంటే మాదిగలను తొక్కి పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నది అంశం. ఇంకొకటి ఎందుకు అది జరుగుతుంది బ్రదర్, అది ఉన్నది, ఒప్పుకున్నారు కదా. సరే, ఒప్పుకున్నాక వాదన లేదు, క్లియర్. అది మాదిగ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, ఫర్ సపోజ్ మిట్టపల్లి సురేందర్ ఒక స్టేజ్లో ఉన్నాడు, స్టేజ్ ఇన్ ద సెన్స్ 2 తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైనటువంటి పేరు మిట్టపల్లి సురేందర్. మిట్టపల్లి సురేందర్ జాతికి ఏం న్యాయం చేసిండు, ఇన్ని రోజులు ఏం వాళ్ళకు, అంటే నా జాతిని పైకి తీసుకురావాలి, నా జాతిలో ఈ ఎదుగుదల లేకుండా పోతుంది అని అనేది ఏమన్నా కష్టపడ్డా? నేను మొదలైనప్పటి నుంచి ఇక్కడ దాకా వస్తున్న క్రమంలో నాతోనే ఉన్న కళాకారులలో నాకు సాధ్యమైన వాళ్ళందరినీ సెట్ చేసుకుంటూనే వచ్చిన. జాతి కోసం నేను ఏ రోజు కులం వేదిక ఎక్కలేదు, నాకు అవసరం రాలేదు. కులంకు ఎప్పుడు మందకృష్ణ అన్నకు రాసి పంపిస్తూనే ఉన్నాం. జూపూడి ప్రభాకర్ అన్నకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాసి పంపించినాం. ఇక్కడ మా దయాకర్ అన్న, అద్దంకి దయాకర్ అన్నకు కూడా రాసి పంపించిన. మొన్న నన్ను బట్టి విక్రమార్క అన్న అడిగిండు, నేను ఒక అన్నకు చేయలేకపోయినా, ఎందుకంటే నాకు ఇక్కడ వర్క్ బాధ్యతలు ఇవన్నీ ఎక్కువ ఉండి నేను ఈ పార్టీలో స్థిరంగా రాజకీయంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ నేను బట్టి అన్న కోసం నాకు మా జాతి మీద మమకారంతో పాట రాసి అట్లా చేయొద్దు అని చేయలేదు. దామోదరం అన్న ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీ గురించి
సోనియమ్మ మీద పాట బాగుండాలి తమ్మి రాసి అంటే కూడా అక్కడ కూడా రాసిచ్చిన, అక్కడ కూడా పనిచేసిన. అన్న కోసం పోయి అక్కడ 30 రోజులు పనిచేసిన నేను. మాటల తిరుపతి తమ్ముడు, తర్వాత పూర్ణచందర్ తమ్ముడు, అంత ఎడిటింగ్ వర్క్, పస్నూరి రవీందర్ అన్న, ఇట్లా అందరం చేసినాం. మా వాళ్ళు ఎక్కడుండి ఏ పని చేసినా కూడా మా అవసరం ఉన్నది అంటే తప్పకుండా వే చేసినాం. కాకపోతే నేను వేదికలకి మాట్లాడలేదు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి లేకపోతే బడా లీడర్లతోటి మిట్టపల్లి టచ్లో ఉన్నాడా? అన్న వాళ్ళు పదవిలో లేకముందు నుంచి టచ్లో ఉన్నా, ఇప్పుడు టచ్లో ఉన్నా. మాట్లాడతా నేను అందరితోని బాగా ఉంటా సోదర. నాకు ఎవరితోని మా బీఆర్ఎస్ పార్టీ అనేది మాత్రాన అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళతో మనం శత్రుత్వం ఎందుకు పెంచుకోవాలి? కానీ బీఆర్ఎస్ పార్టీ ఓటు వరకు వస్తే, రాజకీయం వరకు వస్తే ఒక్క బీఆర్ఎస్లోనే ఉంటుంది. మిగతా స్నేహం అన్ని పార్టీలలో ఉంటుంది, అందరితో బాగుంటాం. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మా పార్టీలోకి వచ్చిండు, ఎవరు రావుల శ్రీధర్ రెడ్డి గారు. నేను అడిగితే నాకు అక్కడ దాకా పోయే వీళ్ళేక అన్నను సీట్ అడిగితే నా కొడుకుది కేంద్రీయ విద్యాలయ సీట్. కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పేసి సీట్ తెప్పించి ఇచ్చింది. కిషన్ అన్నతో కూడా మాట్లాడినాం, ఆయనకు కూడా పని చేసి పెట్టినాం. అప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడైతే తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం స్టార్ట్ అయిందో బీజేపీ, అప్పుడు బీజేపీ పార్టీ కూడా పనిచేసిన నేను. విద్యాసాగర్ రావు గారు, గుజ్జల రామకృష్ణారెడ్డి గారు, కాసిపేట లింగయ్య గారు, బండారు దత్తాత్రేయ గారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఢిల్లీలో నేను వేదిక మీద నా చేత పాట పాడిస్తే అప్పుడు ఒక సభ జరిగి, కిషన్ రెడ్డి గారు అక్కడ తెలంగాణ కోసం దీక్ష చేసిండ్రు. ఆ దీక్షలో చదువుకున్నవాడు తెలంగాణ గురించి కోరుకుంటాడు అంటే వాడికి స్వార్థం ఉన్నట్టు లెక్క. రాజకీయ నాయకులుగా మేము మాట్లాడుతున్నాం అంటే మాకు రేపు రాజ్యం వస్తే, రాష్ట్రం వస్తే, రాజ్యం మాదే, మీ ముఖ్యమంత్రులం అవుతాం, మంత్రులం అవుతాం, మాకు చాలా భవిష్యత్తు ఉంటుందని మేము మాట్లాడుతున్నట్టు లెక్క. కానీ చదువుకోని వాళ్ళు కూడా తెలంగాణ ఎందుకు కావాలో చెప్తారమ్మా తెలంగాణలో. అట్లా మీకు తెలంగాణ గురించి చెప్పేటోడు చదువుకోనోడు కూడా కావాలంటే ఇక్కడనే మా దగ్గర ఉన్నాడు తమ్ముడు మిట్టపల్లి సురేందర్ అని, పెద్దగా ఏం చదువుకోలేదు, 9th క్లాస్ చదువుకున్నాడు. ఈడ జరుగుతున్న ఈ సభ మీద, ఇక్కడ జరుగుతున్న తెలంగాణ కోసం ఇక్కడ జరుగుతున్న ఈ సభ మీద, కిషన్ రెడ్డి గారి దీక్ష మీద పాట రాయమంటే ఇప్పుడు ఇక్కడ రాసి పాట తెలంగాణ అవసరం ఎంత ఉన్నదో వినిపిస్తాడమ్మా, మీరు వింటారా అని చెప్పి అడిగితే సుష్మా అమ్మ వింటా అని చెప్తే పాట రాయమంటే నన్ను అక్కనే కూర్చొని పాట రాసి ఢిల్లీకి హస్తినాపురానికి కథ చెప్తా ఉంటా. అట్లా పనిచేసిన. ఆ పాట నేను చేసినప్పుడు ఆ సభలో ఒక 10,000 మంది ఉంటారు బ్రదర్. నేను పాడుతా ఇటు వంగితే ఇటు దాంట్లో బాలకిషన్ అన్న, నేను, మన తెలంగాణలో కళాకారులు అందరం వినం. బట్ ఎందుకు నాకు అవకాశం అట్లా కలిసి వచ్చింది. వాళ్ళ మాట చెప్తే పాట రాసి పాడితే నేను ఎటు ఊగితే అటు ఊగింది బ్రదర్. జంతర్ మంతర్ పాట పాడిన 5 నిమిషాలు సుష్మా అమ్మ లేచి సన్మానం చేసింది, గోల్డ్ చైన్ వేసింది. ఆయన రాజ్నాథ్ సింగ్ గారు సన్మానం చేశారు. వెంకయ్య నాయుడు గారు విపరీతంగా అప్రిషియేట్ చేసింది ఆ రోజు వేదిక మీద. అక్కడి నుంచి మళ్ళీ ఆయన కరీంనగర్కి వచ్చినప్పుడు కరీంనగర్లో ఒక హాస్పిటల్ ఉంటుంది, అది ఏదో ఒక హాస్పిటల్ ఉంటుంది, మధ్య ఒక మల్టీప్లెక్స్ కట్టిండ్రు. ఆ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ అయినాక ఏదో మీటింగ్ పెట్టుకొని వచ్చిండ్రు. ఆ మీటింగ్ కాడ నేను ఉంటే కూడా తెలంగాణ ఇంకా రాలేదు. వెంకయ్య నాయుడు గారు గుర్తుపెట్టుకున్న నాటికి పిలిచి మళ్ళా సన్మానం చేసిపోయిన పాట పాడించి. అట్లా తెలంగాణ కోసం అందరితో పనిచేసినాం. దాంతోపాటు మా జాతి కోసం, మా జాతిలో ఉన్న వాళ్ళ కోసం ఎప్పుడైనా పనిచేసినాం. కొందరైతే నాకు తెలియని వాళ్ళు ఎవరో వచ్చినా కూడా నిన్న మొన్నట్లో కూడా ఒక 1.5 year నుంచి కూడా చాలా హెల్ప్ చేయించినాం. తిమ్మయ్య గారు, సుభాష్ రెడ్డి గారు అని ఉంటారు అన్నతోని. నేను మా వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి వస్తే, ఏదైనా కష్టం ఉంటే నాకు చెప్తే నాతో కానప్పుడు ఆ అన్నకు కూడా చెప్పి నేను ఆ అన్న దగ్గర నుంచి దాదాపు ఒక 1 crore అట్లా హెల్ప్ చేయించుంటా నాతో కానప్పుడు. నాతో అయిన దగ్గరికి నేను పోయి కూర్చుని పని చేసిన నాతో నేను పనులు చేసిన భయ్య. తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. కాంగ్రెసు అంటేనే ఎనలేని శిక్ష, తెలంగాణ మీద సోనియా కక్ష, అందుకే బీజేపీ కిషన్ అన్న దీక్ష, తెలంగాణ భూమికి శ్రీరామ రక్ష. తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి.
ఏనాడు కాంగ్రెసు ఈ జాతి కోసం నిక్కచ్చిగా నిలిచి చేసింది యుద్ధం, అడ్డదారుల గుండా రాజ్యాధికారం రాబట్టుకుంటోంది కాంగ్రెసు పీఠం. కోట్లాది హిందువుల గుండె ప్రతిరూపం అయోధ్యలో ఉన్న రామయ్య మందిరం, పడగొట్ట శత్రువులు చేస్తుంటే ముట్టడి పోరాడి బీజేపీ చేసింది కట్టడి. తల్లడిల్లకే ఢిల్లీ భారత బిడ్డల తల్లి, ఆ రావణ కాష్టం మళ్ళీ రగులుతున్నదే తల్లి. కానీ అసలు మహారాష్ట్రకు సంబంధించిన ఆయన డోల్కి వాయిస్టైనా తీసుకుపోయాను. డోలకు వేరు డోల్కి వేరు. ఎక్సలెంట్గా వండింది పాట వేదిక మీద. ఒక 4 times పాటించారు ఆ రోజు. ఓకే, అట్లా ఎవ్వరు తెలంగాణ కోసం మాట్లాడినా పనిచేసినాం, మా జాతిని కూడా మర్చిపోకుండా పనిచేసినాం. నిజంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి దళిత బంధు అనే నిర్ణయం ఒక దళితునిగా చెప్పండి, మీరు ఏకీభవిస్తారా? నిజంగా దానివల్ల దళితులు లబ్ధి పొందిరా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు పొందిరా, ఫైరవీలు జరిగినాయా, ఏమేం జరిగింది చెప్పండి ఒకసారి. మీకు చిన్న విషయం చెప్తా బ్రదర్, దీంట్లో మీకు క్లారిటీ ఉండాలి. ఒకవేళ బీఆర్ఎస్ నాయకులే లబ్ధి పొందినా, ఉపయోగం పొందినా, ఆ ప్రతిఫలాన్ని అనుభవించిన వాళ్ళు మాలలో మాదిగలో అయి ఉంటారు, మా దళిత జాతి బిడ్డలు అయి ఉంటారు. ఎమ్మెల్యేలు కాదా? రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్న కాడ, లేకపోతే ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్న కాడ కూడా ఎమ్మెల్యేలకు కమిషన్లు పోయినాయట దళిత బంధువులకి నుంచి. లేదు వినలేదు, అది కళ్ళతో చూడని కదా. అది నేనేమంటున్నా అంటే, ఎక్కడో కొందరు పనికి మాలిన వాళ్ళు ఉండొచ్చు, ఎక్కడో కొందరు అవినీతి చేసే వాళ్ళు ఉండొచ్చు. నాకు కేసీఆర్ గారు ఒక కథ చెప్పారు, ఒక రాజు మంత్రి కథ చెప్పారు. దాంట్లో మంత్రి బాగా అవినీతి చేస్తానని అందరికీ చెప్తే ఆయన తీసుకుపోయి ఒక సముద్రం దగ్గర వదిలేస్తాడు. అరే నాయన నీ దండం పెడతా ఉండరా నాయన, నువ్వు ఇక్కడనే, నువ్వు నా ఎంబడి ఉంటే అందరు మనోళ్ళు జర ఫీల్ అవుతారు, కొద్దిలో 4 రోజులు ఉండు, నీకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తా అని చెప్పి అతను ఉండను అంటే ఒప్పించి మెప్పించి సముద్రం దగ్గర కూర్చునేట్టు వదిలిపెట్టి వస్తాడు. ఆయన వదిలిపెట్టి వచ్చిన తర్వాత వీళ్ళు పోయి తిరిగి చూస్తూ ఉంటారు. రోజు ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా మంత్రివర్గంలో, వాళ్ళు పోయి రోజు చూస్తూ ఉంటారు, అరే ఎట్లున్నాడు వీని పరిస్థితి అందరు. పాపం ఆయన ఈగలు దోమలు తోలుకుంటా 2 రోజులు అక్కడ కూర్చుంటాడు. 2 రోజుల తర్వాత ఆయనకు ఒక ఆలోచన వస్తుంది. ఆ సముద్రం మీదకి మంచి సముద్రం ప్రశాంతం అయిపోతుంది, వేటకు పోతూ ఉంటారు. ఈ వేటకు పోతున్న జనాలను పిలిచి ఎటుపోతానని అడుగుతాడు. అంటే మేము సముద్ర జీవులం అండి, మేము సముద్రం మీద ఆధారపడి బతికేటోళ్ళం అండి, మేము వేటకు పోవాలి, వేటకు పోతేనే సముద్రంలో సంపద తెచ్చుకుంటే మా కుటుంబాలు నడుస్తాయి సార్. అయ్యా మేము పోతాం మంత్రి గారు అంటారు. పోవడానికి వీలు లేదు అంటే అడుగుతాను. మీకు ఇది చాలా షార్ట్గా చెప్తున్న స్టోరీ, ఎందుకంటే ఇంత ఓపిక ఉండదు కాబట్టి వినే వాళ్ళకు మీకైనా కూడా చాలా తక్కువ టైంలో ఉన్నట్టు చెప్తున్నా. చాలా షార్ట్గా చెప్తున్నా, దీన్ని చాలా అద్భుతమైన కథ ఇది. మీరు పోవడానికి వీల్లేదు, మీరు వెనకకి వచ్చేసేయండి అని అంటాడు. అప్పుడు వాళ్ళంతా లేచి దండం పెట్టి, అయ్యా మేము చచ్చిపోతాం, ఇట్లయితే మా బతికే సముద్రం మీద ఉంటుంది, ఈ సముద్రంలోకి వెళ్ళి సంపద తీసుకొస్తేనే మా కుటుంబాలు నడితే, మా కుటుంబ పోషణ, మా పొట్ట పోషణ ఇదంతా నడిచేది దీని మీదనే, మీరు అట్లా అడ్డుకోవద్దు అంటారు. నడవదురా, నడువురు, అందరూ పక్కకి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ అట్టిగా ఉన్నారా, నన్ను ఎందుకు పెట్టిండి ఇక్కడ రాజుగారు, అలలు లెక్క పెట్టమని కూర్చోబెట్టిండ్రా, మీరు పడవలు వేసుకొని పోతే అలలు డిస్టర్బ్ కావురా, ఆ అలల్ని ఎట్లా కౌంట్ చేసి చెప్పాలి అని అడుగుతాడు. వీళ్ళందరూ ఎట్లా అని చెప్పి పాపం ఒక పూట ఓపిక పడతారు. 2వ పూటకు అందులో మీలాంటి ఒక బుద్ధిజీవి ఏం చేస్తాడు అంటే, మన ఆకలి తీరాలి కదా, ఏం చేద్దాం, ఈయన ఎట్లయితే లొంగుతాడు అని చెప్పి అతని హిస్టరీ కనుక్కొని ఆయనకు పోయి, మంత్రి గారు మేము సముద్రంలో పోకుండా బతకలేము, మమ్మల్ని దయతలిచండి, మేము సంపాదించి మేము వేట జరిపే దాంట్లో సగం వాటా ఇస్తాం, మేము అమ్ముకున్న దాంట్లో మీకు రూపాయి ఇస్తాం, మీకు సారా వస్తాం, మీకు సపర్యలు చేస్తాం, మిమ్మల్ని ఇక్కడ మేము రాజు లెక్క చూసుకుంటాం, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి అంటే, ఇతను కూడా ఏం శ్రమించకుండా సంపాదన వస్తుంది, తిండి వస్తుంది, మద్యం వస్తుంది, మసాజులు వస్తున్నాయి, సపర్యలు వస్తున్నాయి, సేవకులు ఉంటారు, రాజరికం అని భావిస్తాడు. ఇంకేం కావాలి ఆయనకు, డూ ఇట్ అని చెప్తాడు. వీళ్ళందరూ సముద్రంలో పోతారు, వేట జరుపుతారు, తీసుకొస్తారు, చేపలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, సారా ఇస్తారు, మసాజ్ చేస్తాడు, వంట చేస్తూ ఉంటాడు. ఆయన రాజసం ఉట్టి పడుతూ ఉంటుంది. ఆయన సముద్రం ఒడ్డుకు మంచం వేసుకొని, కాలు మీద కాలేసుకొని, క్యాంప్ ఫైర్ మీద ఫిష్ కాలుతూ ఉంటే, సారా తాగుకుంటే రాజరికం అనుభవిస్తూ ఉంటే, ఈ కంప్లైంట్ చేసిన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు పోయి చూస్తారు, రాజా వీడేమో చేస్తాడు మనకు అర్థమైతే లేదు, సముద్రం కడవని వైభవం మామూలుగా లేదు అని చెప్తారు. అట్లా చెప్తే ఇతను ఏం చెప్తాడు, పోయి అమ్మ ఏందబ్బా వీడు మళ్ళీ ఏం చేస్తాడని చెప్పి రాజు నిజంగానే పోయి చూస్తాడు. పోయి చూస్తే ఇతను మామూలు వైభవపేతంగా ఉన్నాడు. అట్లా చూసి వచ్చి రాజు 2 రోజుల తర్వాత పోయి అడుగుతాడు, 20 నువ్వు ఇక రారబోయి, ఇక మరి మళ్ళీ వీళ్ళంతా కంప్లైంట్ మొదలు పెడతాడు, వాడు అక్కడ ఏం చెప్తానని, అరే నువ్వు ఇక రారబోయి, ఇక రాజ్యంలో రారబోయి అని ఆహ్వానిస్తాడు. పోయి నేను రాను అంటాడు. అదేంద్రా నువ్వు ఎందుకు రానంటున్నావు, ఎందుకు రావు, ఇన్ని రోజులు ఉండమంటున్నాను, ఇప్పుడు రానంటున్నావు, ఎందుకు రావు చెప్పు రాని అడుగుతాడు. నేను చెప్పాను. రాజు పదే బతిమలంగా రాజుకు చెప్తాడు. అప్పుడు ఇప్పుడు నీ కాడికి వచ్చి అందరి మధ్యలో నిందలు అనుభవించి ఈ శిక్ష అనుభవించి బతికే కంటే
ఈడ జాలర్ నాకు కావాల్సిన అంత తరిని ఎందుకంటే రావాలి రాజవరం అని చెప్పి వాడు అవినీతి పరుడు రాజ్యం అంటే మోసం చేస్తానని సముద్రం కాడికి పంపించారు. సముద్రం కాడికి పంపిస్తే ఏం చేసిండు? అవినీతి చేసినా చేయలేదా? అవినీతి పరులు ఎక్కడ ఉన్నా అవినీతే చేస్తారు. దానికి కేసీఆర్ గారు అడ్డు కాదు, ఇవాళ రేవంత్ అన్న అడ్డు కాదు, రేపు పొద్దున ఇంకెవరు వచ్చిన అడ్డు కాదు, మీరు అడ్డు కాదు, నేను అడ్డు కాదు. దళిత బంధులో కూడా తప్పులు జరిగినట్టు జరుగుతాయి. అవి అందరి బుద్ధి ఒకలాగా ఉండదు కదా. అందరి బుద్ధి ఒకలాగా ఉంటే ఈరోజు ప్రజలకు కార్యకర్తలకు మా వాళ్ళకి మధ్య డిఫరెన్సెస్ రాకపోవు కదా, ఇది ఏర్పడకపోవు కదా. అది తప్పకుండా ఉంటుంది ఎక్కడైనా. కానీ ఎంత రీచ్ అయింది అన్నది ముఖ్యం, ఎంత ఏ సంకల్పంతో పెట్టినది ముఖ్యం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సీఎం గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సారు దళిత జ్యోతి అని అప్పుడే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఒక పని చేస్తాడు తెలుసా. అక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పుట్టిన ఆలోచన ఏంది అంటే దళితులకు డబ్బులు ఇచ్చి చూస్తాడు, ఖర్చు పెట్టుకుంటారు. అంటే అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు అట్లనే ఉన్నారు. తర్వాత కొన్ని పనులు చెప్పి చూస్తారు, పనులు నిర్లక్ష్యం చేస్తారు. వీళ్ళు ఏమైతే దళితులు బాగుపడతారు, వీళ్ళు పెద్దగా లాబింగ్ తెలియని వాళ్ళు, మొహం మీద మాట్లాడతారు, సూటిగా ఉంటారు మనుషులని, వీళ్ళని ఎట్లయినా బాగుపరచాలి, వీళ్ళని ఎట్లయినా పైకి తీసుకురావాలని కొంత డబ్బు ఇస్తే, డబ్బు రూపంలో ఇస్తే, ఇట్లా చేస్తే వాళ్లకు పని కల్పిస్తూ డబ్బు రూపం చెప్పి పని కల్పిస్తే ఏమైనా స్థిరపడతారు అనే ఉద్దేశంతో చేసిండు. అట్లా స్థిరపడని వాళ్ళు లేరు దాంట్లో. స్థిరపడ్డ వాళ్ళు నాకు తెలుసు, స్థిరపడ్డ వాళ్ళని నేను చూసిన. నాకు తెలిసి పెయింటర్ ఉంటాడు మా దగ్గర జమ్మికుంటలో, ప్రభు అన్న అని, రైస్ డిపో పెట్టుకున్నాను నడుపుతాడు. అతను దర్జాగా నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తాడు అన్ని ఖర్చులు. దీన్ని ఏమందాం? ఎవరు పేరేమన్నారు? ప్రభాకర్ గారు. ప్రభు జమ్మికుంట ప్రభు అనుకుందాం. ఆయన ఒక్కడు తెలంగాణను రిప్రజెంట్ చేస్తాడా? అతను ఒక్కడిని కాదు, నేను ఏమంటున్నా భయ్య, అతను ఒక్కడు కాదు. ఫస్ట్ దఫాలో వచ్చిన దాంట్లో అట్లా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మార్పు అనేది ఒకసారి వస్తుందా బ్రదర్? మనం ఒక పిరికడ్ అన్నం కంచం నుంచి తీసుకుంటే ఒక్క మెతుకు కింద పడిపోకుంటే తినగలుగుతాం? జరుగుతుంది. నేను ఇందాక అంత కథ చెప్పింది అవినీతి పరుల గురించి చెప్పిన. సురేందర్ అన్న, అంటే మిమ్మల్ని ఆ దళిత బంధు స్కీమ్ సంబంధించి కూడా ఓ పాట రాయాలని చెప్పేసి పెద్ద సారు ఫామ్ హౌస్ పిలిపించుకొని రాపించినట్ట. ఏం పాట అది? డప్పు కొట్టుడే కాదు, చెప్పు గుట్టుడే కాదు, చరిత్ర రాయాలే ముందు ముందు, అందుకొరకే ఈ దళిత బంధు, అరే అందుకోరా ఈ దళిత బంధు అని రాసిన. ఓకే, బాగుంటుంది పాట, ఆద్యంతం అంతా బాగుంటుంది. కానీ నాకు అప్పుడు కొంచెం జలుబు బాగా చేసి ఇంటికి వచ్చిన, రికార్డ్ చేయలే పాటను నేను. దేశపతి అన్న నన్ను ఇక్కడ దింపిపోయిండు, నేను అట్నే జలుబు చేసి పడుకున్నా ఆ రోజు అంతా 2 రోజులు. ఇప్పుడు అర్జెన్సీ ఉండే చేసి రిలీజ్ చేసి పాటలు. బాగుంటుంది పాట, సార్ చెప్తా ఉంటే రాసినది. రాత్రి 1 గంటకు చెప్పింది నాకు ఆ పాట గురించి. చెప్తా ఉంటే రాసి దానికి పల్లవి తయారు చేసిన. సార్ చెప్పిందంతా చరణాలుగా చేసి పల్లవి తయారు చేసిన. ఈ అన్ని విషయాలు పక్కన పెడితే పెద్దపల్లి నుంచి ఇప్పుడు మీకు నిజంగా ఎంపీ టికెట్ ఇవ్వాలి అన్న అంశం వచ్చింది అనుకో, ఏం చూసి ఇవ్వాలి మిట్టపల్లికి? ప్రజలతో నాకున్న సంబంధం, సింగరేణి కార్మికులతో నేను చేసిన పోరాటాలు, సింగరేణి జీవితంలో నేను మమేకమైన విధానం, వాళ్ళకు బాధ కలిగినప్పుడు, వాళ్ళు ఒక ఉద్యమం ఎత్తుకున్నప్పుడు, నాకు బయట ఉంటే వాళ్ళ బాధలు తెలివయి అట్టే బయట పెరిగినంత మాత్రాన లోపల ఏం కష్టాలు పడుతుందో తెలియదు అని జక్కుల రాజేష్ అన్న అని ఉంటాడు శ్రీరాంపూర్లో. ఓకే, ఆ అన్న నన్ను తీసుకుపోయి భూమి గర్భంలో పట్టుకుపోయి ఎక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయో, మట్టి గర్భం లోపల ఎక్కడైతే ఖనిజం కోసం తవ్వకాలు జరుగుతున్నాయో, తవ్వకాలు జరుగుతున్న ప్లేస్కు ఊపిరి ఆడకపోయినా మధ్యలో ఆపుకుంటూ ఆక్సిజన్ వచ్చే దగ్గర ఆపుకుంటూ మళ్ళీ లోపలి పోయి వర్క్స్ చూసి, వాళ్ళ కష్టం చూసి, వాళ్ళ బాధ చూసి, అవన్నీ ప్రపంచానికి తెలియజేసిన కూర్చుని. మా సింగరేణిలో 7B బాయ్లో వరదలు వచ్చి 17 మంది కార్మికులు చనిపోయినప్పుడు 11 రోజులు వాళ్ళ సంతాప సభలలో అక్కడనే ఉండి ఊరూరు తిరిగి, సింగరేణి ఏరియాలో ఊరూరు తిరిగి పాటలు పాడుకుంటూ వాళ్ళ సంతాప సభలు జరుపుకుంటూ పోయినాం. వరదలు వచ్చినప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఎంట ఉండి, అందరి దగ్గర ఉండి, అందరితో ఉండి ఫండ్ రైజ్ చేసి తీసుకుపోయి పంచిపెట్టినాం. అక్కడ జరిగిన తెలంగాణ పోరాటంలో ప్రతి సింగరేణి చేసిన పెద్దపల్లి నుంచి, పెద్దపల్లిలో రైలు రోకో 3 రోజులు రైల్వే స్టేషన్లోనే స్నానం చేసి, రైల్వే స్టేషన్లోనే తినుకుంటూ, రైల్వే స్టేషన్లోనే పడుకున్నాం. గుజ్జల రామకృష్ణారెడ్డి గారు, నేను, కాసిపేట లింగయ్య గారు, విద్యాసాగర్ రావు సారు అప్పుడు అక్కడనే పోరాటించిన. అక్కడ ఉన్న యూత్, అప్పుడు ఉన్న చిన్నపిల్లలు, అప్పుడు ఉన్న 30 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు, ఇప్పుడు అందరు నా సంబంధాల్లో ఉన్నారు, అందరు నాకు ఫ్రెండ్షిప్లో ఉన్నారు. గవర్నమెంట్ వచ్చినాక చాలామంది పనులు చేయించిన, చాలామందితో కలిసి తిరిగిన, వాళ్ళ ఊర్లో అడిగిన పనులు చేయించిన, పోలీస్ స్టేషన్ దగ్గర పనులు చేయించిన. నేను చేయింది ఏం లేదు భయ్య. నేను పవర్లో లేను, ఖద్దరు చొక్కా వేసుకోలేదు, పదవి తీసుకోలేదు, అంతే. అంత మా వాళ్ళే కదా, అంత మన వాళ్ళే కదా. అడగగలిగే చనువు, పోయి చేయించగలిగే అంత చనువు ఉన్నది కదా, చేయించిన. అక్కడనే ఉన్నా నేను. ఏ రోజు కూడా సింగరేణితో సంబంధాలు ఏ రోజు దింపేసుకోలేదు, పెద్దపల్లితో ఏ రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్దపల్లితో ఎప్పుడు సంబంధాలు తెంచేసుకోలేదు. అసలు అక్కడ రైలు రోకో చేసినప్పుడు తెలిసింది నాకు, మా నాన్నకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇక్కడ
మా నాన్నకి ఇంత స్నేహితులు ఉన్నారా ఇక్కడ అని. వాళ్ళు శాలువాలు కప్పితే నా తల మొత్తం నిండిపోయింది బ్రదర్, నా బాడీ అంతా. ఏం చేస్తుండ అన్న మీ నాన్న? మా నాన్న అప్పుడు సారా కాంట్రాక్టర్, రేషన్ షాప్ డీలర్. నో సారా కాంట్రాక్టర్. సారా అంటే ఇప్పపు సారా ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టింది. అప్పుడు సారా కాంట్రాక్ట్ ఒకటి ఉండే, సారా ప్యాకెట్లు అమ్మేది. ఓకే. నా నాన్న దాని కాంట్రాక్టర్. దాని తర్వాత సామిల్ నూకల రాజేశం గారు అని మా ఊరే, ఇప్పుడు మా పక్క ఊరిలో సామిల్ పెట్టుకున్నాడు తాతయ్య నాకైనా. ఆ తాతతో కలిసి కర్ర వ్యాపారం చేసేది. ఏదో మమ్మల్ని నలుగురిని పోషించడానికి మా నాన్న తనకు తోచిన వ్యాపారాలు అవి ఇవి చేసుకుంటూ వెళ్ళి. రేషన్ షాప్ డీలర్గా మాత్రం అది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు నానే ఉన్నాడు. మధ్యలో మామయ్య బుజ్జపల్లి పూచయ్య గారు ఒక 1 year చేసిండు అంతే. అట్లా మా నాన్న రేషన్ షాప్ డీలర్ నర్సయ్య అంటే ములుగు డివిజన్ మొత్తం తెలుసు, సింగరేణి అంత తెలుసు మా నాన్న. డీలర్ నర్సయ్య అంటే. ఓకే. ఎంతమంది అన్న మీరు? మేము 4 ఉన్నా, ఒక అన్న 2 అక్కలు నేను. వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు? వాళ్ళకి ఎవరికి దీంతో సంబంధం లేదు. నేను ఒక్కనే మా ఇంట్లో నుంచి నేను ఒక్కనే. ఎందుకు రావాల్సి వచ్చింది ఇటు? మనం ఏదో మా నాన్న పాటలు పెడతా ఉంటే చిన్నప్పుడు విన్న జిజ్ఞాస వల్ల రాయడం మీద, ఇంట్లో ఇన్సిడెంట్ జరిగి రాయాలనే కోరిక ఒకటి రాయడం, అది జనాలకు కనెక్ట్ అవ్వడం, ప్రజలందరూ వింటూ ఉంటే వాళ్ళకు రాస్తూ ఉంటే ప్రజలు రెస్పాండ్ అవుతూ ఉంటే నాకు మంచి అనిపించింది. ఓకే. మిట్టపల్లి రాసినటువంటి మొట్టమొదటి పాట? నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే నే దూరమా, బువ్వ పెట్టి నన్ను బుజ్జగించిన తల్లి లాలనకు దూరమా. ఇది నా మొదటి రచన. ఇదే చాలా హ్యూజ్ హిట్. అప్పుడు ఏ ట్రాక్టర్ మీద చూసినా, ఏ జీప్లో చూసినా, ఏ ఆటోలో చూసినా, రాత్రిపూట ఊరు చుట్టూ పొలాలు దున్నేటప్పుడు దుక్కులు దున్నేటప్పుడు వాళ్ళు వేసుకొని పోతూ ఉంటే, అప్పుడు బస్సుల్లో కూడా క్యాసెట్లు వేసుకొని పోయేది. మా దగ్గర మినీ బస్సులు ఉండేది. అదొక అనుభూతి, అద్భుతమైన అనుభూతి ఉండే బ్రదర్. ఫస్ట్ పాట హిట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరు ఫస్ట్ మా నాన్న నమ్మకపోయేది, ఇదో రకమైన అనుభూతి. మా ఊరోళ్ళు ఫస్ట్ వాళ్ళు నమ్మకపోయేది, అదొక రకమైన వింత. మా ఊర్లో తోడేటి శంకరయ్య అని గౌడు ఉంటాడు, నాకు మామయ్యతడు. ఆయన వింత మనిషి. ఆయన ఎవరో నిర్మల కిషోర్ రాసుకున్న డైరీ పోయిందట, వీనికి దొరికితే వీడు రాసుకుంటూ పోతానని ఆయన ఒక గారు. అసలు గమ్మతుండేది. ఫస్ట్ పాట హిట్ అయినప్పుడు ఎవరినైనా అసలు రికగ్నైజ్ చేయలేదు. ఒక మా అన్న నిర్మల కిషోర్ గారు, మా సొంత అన్న పెద్దమ్మ కొడుకు ములుగు నవీన్ అని ఇక్కడనే ఉంటాడు అన్న హైదరాబాద్లో, మా అన్న తప్ప ఫస్ట్ ఎవరు నన్ను రికగ్నైజ్ చేయలేదు. అట్లా నన్ను గుర్తించడం కోసం పాటలు కూడా అసలు అద్భుతంగా అనిపించింది ఆ కథలు విన్నప్పుడు. అది నా మొదటి పాట. నా మొదటి పాట అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది. నా జీవితంలో మర్చిపోలేని ప్రశంస ఏంది అంటే, ఆ పాటలో ఒక తప్పును సరిదిద్ది ఆ పాటలో ఉన్న గొప్పతనాన్ని చెప్పింది అందశ్రీ గారు. నేర్నల కిషోర్ అన్న ఎంగేజ్మెంట్లో వాళ్ళ ఊర్లో హుస్నాబాద్ పక్కన మీర్జాపురంలో ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్టల పక్కన ఊరు ఉంటుంది. ఆ ఊరిలో వాళ్ళ గడ్డివామ దగ్గర గుడిసె దగ్గర అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చెప్పిండు, మిట్టపల్లి సురేందర్ అంటే నేను ఎంతో పెద్ద మునగాడు అనుకున్నా కవి, నువ్వు అని తెలియదు, ఇంత చిన్న పిల్లగాని ఇంత అద్భుతమైన పాట రాసినావు, ఇంట్లో ఒకే ఒక్క తప్పు ఉన్నది నాన్న, నువ్వు సరిదిద్దుకోవాలి అన్నాడు. చెప్పండి అన్న. నాన్న ఉన్నాడమ్మా నాకు ఎదలో పాలు ఇవ్వగలడా అన్నావు, నాన్న ఉన్నాడమ్మా ఎదలో పాలు ఇవ్వగలడా అన్నావు, ఎదలో కాదు మిట్టపల్లి సనుబాలు ఇవ్వగలడా అని ఒకటి మార్చు, చాలా అద్భుతంగా ఉంటుంది పాట. అప్పటికి సాంగ్ రికార్డ్ అయిపోయింది. ఎక్కడైనా పాడితే అందశ్రీ గారు సవరణ చేసిన ఆ వాక్య నిర్మాణాన్ని చేసి పాడతాను. ఆయన అప్పుడు నాకు ఈ పాట రాసింది 2001లో రాసిన, నాకు 2లోనేమో సారీ ప్రశంస విని చెప్పింది. ఓకే. అట్లా ఆ ప్రశంస మర్చిపోలేదు అది ఆ పాట విషయంలో. ఓకే. ఆ పాట విషయం వరకే. అంటే ఒక తప్పును కరెక్ట్ చేసినటువంటి అందశ్రీ, అంటే మిట్టపల్లి కూడా తప్పులు చేస్తాడు, తప్పులు ఉన్నాయి అంటే ఆ చిన్న చిన్న పొరపాట్లను కరెక్ట్ చేసుకుంటూ నిజంగా ఒక ఈ వ్యవసాయ కుటుంబం అగ్రికల్చర్ సంబంధించినటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి విషయం చూస్తే, మీరు ఒక ఆస్కార్ గ్రహీత దగ్గరికి పోయి పనిచేయడం కావచ్చు, లేకపోతే నంది అవార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రితో కలిసి కూర్చొని పనిచేయడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి కదా. ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? పాట దాని శక్తి, అది నా శక్తి కాదు, పాట శక్తి. అది పాట వల్లనే నాకు ఇన్ని గౌరవాలు దక్కినాయి, పాట వల్లనే నాకు ఇంత పేరు వచ్చింది, పాట వల్లనే నేను అన్ని స్థానాలకు పోగలిగిన, అన్ని స్థాయిలో వాళ్ళ దగ్గరికి చేరగలిగిన. పాటే నా పల్లకి. రెహమాన్తో పనిచేసేటప్పుడు మీకు ఏమనిపించింది? గ్రేట్. ఒక రాత్రికి రాత్రి ఒక 2 గంటల్లో పాట రాసి ఆయనతో పనిచేయడం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభూతి. చాలా హై ఎండ్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో అది. ఆయన జూమ్ కాల్లో ఉంటే కవితక్క, రెహమాన్ గారు, గౌతమ్ మీనన్ గారు, వాళ్ళ ముగ్గురు అట్లా ఆన్లైన్లో నాతోని వీడియో కాల్, నా బిడ్డ టీవీకి కనెక్ట్ చేసింది. నాకు అప్పుడు కరోనా వచ్చింది ఆ పాట రాసేటప్పుడు. ఓకే. సివియర్గా ఉన్నది కరోనా, నాకు బ్లడ్ పడుతుంది తగ్గితే. ఓకే. ఆ కండిషన్లో అప్పుడు అనిపించింది భయ, కొన్ని మాటలు చెప్తారు కదా,
అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, దరిద్రం తలుపు తడుతూనే ఉంటుంది. అదృష్టం నాకు రక్తం కక్కుతున్నప్పుడు తట్టింది. ఈ అదృష్టాన్ని అసలే పోగొట్టుకోవద్దు అని రాత్రంతా కూర్చొని జాగ్రత్తగా పాట రాసి ఆయనకు అప్డేట్ చేసి పడుకున్నా. అది ఆయన ట్యూన్ చేసి ఇస్తూ ఉంటే ఒక్కొక్క లైన్ పెంచుకుంటూ మార్చుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే అనిపించింది నేను ఎందుకే గొప్పోడైనా అనిపించింది. ఒకసారి ఆ పాట పాడారన్న? అంటే నేను అదంతా అద్భుతంగా పాడలేను, బట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లి పూల వెన్నెల చెరువులోన కురవగా పూల ఇంద్రధనసులే నేల మీద నిలవగా కొమ్మలన్నీ అమ్మలై వేల పూలు విరియగా పుట్టమన్ను మట్టిలో మట్టి గౌరి పుట్టగా తరలి వచ్చే తంగెడు తనకు పట్టు చీరగా. ఇది బాగుంటుంది పాట. ఓకే, చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు నన్ను ఆయన ఇచ్చిన స్వరానికే మనం ఆయన సమకూర్చిన స్వరాలలోనే పాట రాయాలి. మనం ఒక మాట ఎక్కువ రాయడానికో తక్కువ రాయడానికో ఉండదు. మామూలుగా అయితే పల్లవి ఒక వాక్యం మొదలు ఎట్లా అవుతుంటుందో దాని ప్రాస అంత్యప్రాసను చివరి ప్రాసను ఎట్లా వస్తుందో ఆ ప్రాసని మళ్ళీ సేమ్ కింది నిర్మాణంలో కూడా అట్లనే పొందుపరుస్తూ పోవాలి. అట్లా అయితేనే ఆయన రాసిన దానికి బ్యూటీ వస్తుంది, లేకపోతే రాదు. అది చాలా టఫ్ జాబ్. అది రాస్తున్నప్పుడు నాకు కూడా ఆయన ఫోన్ చేస్తే ఏదో ఎనర్జీ కనెక్ట్ అయ్యి రాసి పడేసిన. రాసిన తర్వాత ఆలోచించిన ఆ టెక్స్ట్ అంతా పెట్టుకొని చూసినప్పుడు అది నాకు తెలియకుండానే నేను ఆయన ఇచ్చిన రూట్లో పాట రాసి ఇచ్చేసిన. ఓకే, కానీ గ్రేట్ బై ఆయనతో పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఎనర్జీ లెవెల్స్ వేరు, ఎగ్జైట్మెంట్ వేరు ఉంటుంది. అసలు ఆయన బ్రెయిన్కి చేసే ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఆయన అట్లా లైన్లో కూర్చొని సురేంద్ర గారు నాకు 2 లైన్స్ మార్చరా ఆన్లైన్లో రాసిన పాట అది. చాలా గ్రేట్. ఎప్పుడన్నా మళ్ళీ అంటే దాని తర్వాత కలిసే ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం ఆయన నేను ఎప్పుడు చేయలేదు భయ్య. నేను ఇంకో విషయం చెప్పిన, ఇప్పటి వరకు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ కళామతల్లి దయ వల్ల, దేవుడి దయ వల్ల, అందరి దయ వల్ల, మిత్రుల దయ వల్ల వచ్చినాయి. అంతేగాని ఇంకా నేను తిరగలేదు. తిరిగే రోజులు రావద్దని కోరుకుంటున్నాను. ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అనేది ఆ రోజులు అసలు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. అది రావద్దనే కోరుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా. ఓకే, ఆయనతో పనిచేయడం ఎంత ఇండియాలో వరల్డ్లో ఆయన ఎంత హై అండ్ వ్యక్తి మ్యూజిక్లో. అదే పాట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం మీద, అత్యంత పొడవైన కట్టడం మీద, ప్రసిద్ధిగాంచిన కట్టడం మీద, బుర్జ్ ఖలీఫా మీద ప్లే అయిన మొట్టమొదటి తెలుగు పాట కూడా ఇదే. అందుకు కవితక్కకి, రెహమాన్ గారికి, బతుకమ్మకు ప్రధానంగా తెలంగాణ ప్రజలకు, దాన్ని సృష్టి చేసిన వ్యవసాయ క్షేత్రానికి జీవితకాలం రుణపడి ఉంటుంది. అది చాలా 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 పెద్ద పెద్ద ఎన్ని అవార్డులు, గ్రామీలు, ఆస్కార్లు అన్నింటినీ కొట్టిపడేసేంత పెద్ద విలువైంది అది నా స్థాయికి. అక్కడ దాకా పోవడం అనేది నేను ఇక్కడనే ఉండి చూసిన, అక్కడ పోలే, నన్ను రమ్మన్న దాకా పోలే నేను. ఓకే, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు మిట్టపల్లి? నేను ఏం సాధించాలనేది ఏం పెట్టుకోలేదు భయ్య. నా జీవితంలో కొన్ని లక్ష్యం, నాకు పాట అనేది నా ప్రథమ లక్ష్యం. పాటని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా రాయాలంతే. దాంట్లో చివరి నిమిషం వరకు పాట రాస్తూనే ఉండాలి. పాటగాడిగా అందరినీ అలరిస్తూనే ఉండాలి. నా కవిత్వం, నా పాట, నా బాణి, నేను. దాంతో పాటు నాకు ఇట్లాంటి అప్పుడప్పుడు మధ్యలో వచ్చే సీజన్ ఆఫర్స్ లాంటివి ఉంటాయి కదా, వీటిని కూడా కొన్ని నెరవేర్చుకుంటూ పోవాలనే కోరికుంది ఇప్పుడైతే, అంతే. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడు మీరు రాసిన పాటలన్నింటిలో కూడా మీకు బాగా దగ్గర అనిపించినటువంటి పాట? గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువుల్లో నిలిచింది ఆకాశం, నీరాక కోసం చెట్లు పులకించి పూచేనే నీ పూజ కోసమే, గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం, గుడిలేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే. ఈ పాట వయ్యారి భామపులో నీ ముక్కుకి ముక్కెరలు, అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి, కని పెంచుకుందే సెలక పూల సీతకొక చిలుక, మట్టి పూల పరిమళాల పాటల పల్లవులు కట్టి
కని పెంచుకుందే సెలక పువ్వుల సీతకొక చిలక హే ఆ తేనె పట్టులో తీపిని నీకోసం ఉయ్యాల పాటల్లో కలబోసం ఆ పాటలింటూ నీవు ఊరేగరావే పల్లెటూళ్ళలో మినుగురు పురుగుల్లో వెలుగుల్ని నీకోసం దారుల్లో దివిటీగా రాజేశాం ఆటాడు నమ్మా నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై. ఈ పాట ఎప్పుడు చెప్పను కానీ నాకు నచ్చిన పాట అని ఎవరికి చెప్పను కానీ ఆ లిటరేచర్ వింటే బ్రదర్ అది తిరిగి రాయలేం భయ్. అది ఏమో బతుకమ్మ పూనిందా ఏం జరిగింది ఏం తెలియదు కానీ ఆ రచన మళ్ళీ జీవితంలో బతుకమ్మ గురించి ఇంకా రాయలేం. అదే పీక్స్. పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూచెనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో గౌరమ్మని చీరలు కోనేటిలో కలువలో బతుకమ్మ నీ రవికలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి నిన్ను పిలిచేనమ్మ ఏరు సాగనంపుతుంది ఊరు అలల మీద ఊయలోగి ఆటాడుకోవే అని పిలిచేనమ్మ ఏరు సాగనంపుతుంది ఊరు. అవి అంటే నాతోటి అంటే ఒక మంచి కళాకారుడు అన్నాడు ఒక పాట అట్లా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అన్నాడు ఈ మాట. ఒక పాట నిజంగా పీక్స్ లెవెల్లో మాకే ఎక్స్ట్రీమ్ అనిపించింది. ఆ పాట బయటికి రావాలంటే ప్రసవించినంత పని అవుతుంది అని చెప్పాడు. అవును నేను చెప్పిందే కదా ఇది. ఏం చెప్పినా అంటే నేను పాట మీరు వింటున్నప్పుడు ఉన్నంత ఆనందంగా నేను కంటున్నప్పుడు మాకు ఉండేది. మీకు ఇప్పుడు వింటే నీకు ఎంత తన్మయత్వం అనిపించింది సోదరా. అవును. ఎక్కడికి వెళ్ళిపోయినావు నీకు నీ ఊరు గుర్తొస్తుంది, నీ తల్లి గుర్తొస్తుంది, మన చెల్లెళ్ళు గుర్తొస్తారు, మన అక్కలు గుర్తొస్తారు, మేనత్తలు గుర్తొస్తారు, మన వాడకట్టు గుర్తొస్తుంది, ఆ అగరవత్తుల వాసన గుర్తొస్తుంది, ఆ పూలు దడిల మీద పూలు ఏనుగుల మీద పూలు సేకరించింది, చేన్లలో గునుగు కోసుకొచ్చింది, దాన్ని ఎండబెట్టింది, మోపులు కట్టింది, పక్కింటోళ్ళు మనం పోటీ పడి దానికి రంగులద్ది మీ బతుకమ్మ ఎత్తుంటుందా మా బతుకమ్మ ఎత్తుంటుందా అని మనం ఎత్తుల కొద్ది పేర్చి కొన్ని కిలోల కొద్ది బతుకమ్మను క్వింటాల కొద్ది పేర్చిన సందర్భాలు నాకు తెలుసా. మా అమ్మమ్మలో ఊరికి పోతే ద్వారకపేట దాన్ని ఆనుకొని చలివాగు ఉంటుంది, బ్యూటిఫుల్ విలేజ్ క్రాంతి. అక్కడ జరిగిన బతుకమ్మ నాకు ఇప్పుడు నా కొడుకున్నంత వయసు ఉంటుంది, నాకు అప్పుడు 10 ఏళ్ళు 8 ఏళ్ళ వయసు ఉంటా. నా మనసు మీద బలమైన ముద్రేసింది. ఒక్క బతుకమ్మని నలుగురు మోసుకొని పోయారు. వాగు పోతా ఉంటే వాగు మీద బతుకమ్మను వదిలిపెడితే ఆ బతుకమ్మ తల మీద ఇంత దీపంత ఇంత ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో గండజ్యోతి పెట్టి వెలిగించి ఇడిచిపెట్టారు. అది అటు కలకోట తాళ్ళు అని ఉంటాయి, అక్కడికి పోయేంత వరదాకా బతుకమ్మ పీట వాళ్ళు మా వాళ్ళు దుషేరు తీగలతో కట్టిన కట్టుడు ఊడిపోకుండా బతుకమ్మ మ్యాక్సిమం 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరం తీసుకుపోయింది. అక్కడ దాకా కనబడ్డది. అట్లా 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 అంతర్ధానం అయిపోతుంది బతుకమ్మ, వాగులో మునిగిపోతూ ఉంటుంది. అక్కడి వెనక అది కూడా రాసిన తల మీద దీపము తల తల మెరువంగ తనలోకి గంగమ్మ తను వార పిలువంగ సెలువంటూ బతుకమ్మ చెరువుడి చేరేనురో చెరువు గట్టు మీద తుందియలు శ్రమజీవి పండుగ తుందియలు తెలంగాణ జాతర తుందియలు. అట్లా బతుకమ్మ అట్లా తీసుకపోతుంది. అది ఆ లైఫ్ అట్లుంటుంది. మనం చూసిన జీవితం కదా, ఎక్కువ కనెక్ట్ అయినా నువ్వు. ఇందాక నేను మాట్లాడిన పాలిటిక్స్ కంటే, ఇందాక నేను మాట్లాడిన రెహమాన్ గారి పాట కంటే, ఆయనకు నేను పనిచేయడంలో నాకు అనిపించిన అనుభూతి కంటే నీ ఫేస్లో ఇప్పుడు కనబడ్డ అనుభూతి అనేక రెట్లు ఎక్కువ. అది అప్పుడు మాకు తెలియకుండా మా లోపల సృజన జరుగుతూ ఉంటుంది. అది నేచర్ చేస్తుంది. రాసి పేపర్ మీద పడేసిన తర్వాత పాట రికార్డ్ అయిన తర్వాత ఎట్లా చేసినావు ఆలోచిస్తే భయం అవుతుంది. దాన్ని ఆలోచిస్తే ఎట్లా నేనే చేసిన అంటే పిచ్చిలేసిపోతుంది.
అది ఆలోచించాం కదా. అప్పుడు వస్తుంది అంతే, ఏదో ఏదో పవర్ అట్లా కూర్చున్నట్టు రాయిస్తుంది, ఇచ్చేస్తాం. అట్లా నేను నా రైటింగ్ స్టైల్ని, నాతో రైటింగ్ చేసే టైంని బాగా ఎంజాయ్ చేస్తాడు. దాము అని మా ఫ్రెండ్ ఉంటాడు, దామోదర్ రెడ్డి కోసనం అని. ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. సహజంగా చాలామంది లిక్కర్ని ఎంజాయ్ చేస్తారు, ఫుడ్ని ఎంజాయ్ చేస్తే ఆయన నాతో రైటింగ్ చేయించడానికి ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పిన ఏ పాట కూడా ఆయనతో చేసిన పాటలే. తల మీద బతుకమ్మ, చెరువు గట్టి 9 ఏళ్ళు నేను చెప్తా ఉంటే దాము రాస్తూ ఉంటాడు. ఆయన ల్యాప్టాప్ పెట్టుకుని టైప్ చేస్తూ ఉంటాడు. టైప్ చేస్తే ఆయన కొన్ని వర్డ్స్ నేను పాత ఏమని చెప్పినాను, ఇది నీ స్థాయి లేదబ్బా, ఇది మిట్టపల్లి సురేందర్ కనబడతలేడు, నాకు తీసేవా ప్లీజ్ ఇదంటే. అట్లా ఇద్దరమే కూర్చొని రాస్తూ ఉంటాను. నేను చెప్తా ఉంటే ఆయన రాస్తూ ఉంటాడు. ఆయనకి నాకు ఉన్నంత పాటకు నాకు ఎంత కెమిస్ట్రీ ఉందో, దాము నేను కూర్చుంటే అంత కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది పాటలు. అది ఎట్లయితే తెలియదు. అట్లా దాము రాయిస్తారని చెప్పి చాలా మంది రాయించాలని నా దగ్గరికి వస్తే నేను కూడా రాయలేను. అట్లా అవి జరిగినాయి అట్లా. కానీ మేము కంటున్నప్పుడు మాకు చాలా హింసాత్మకంగా ఉంటుంది బ్రదర్, చాలా కష్టంగా ఉంటుంది. మీకు వింటున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని అన్నిసార్లు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాం. రైట్. అంటే నిజంగా మీరు అన్నట్టు ఒక ఫోబియాలోకి వెళ్ళిపోయినా నేను పోతాం. అంతే బ్రదర్. బతుకమ్మ కంటే పెద్ద జీవితం, పెద్ద మన బతుకులో పండుగ ఉన్నదని చెప్పేది బతుకమ్మ. మన బ్రతికే పండుగ తెలుసా, ఆ పండుగే బతుకమ్మ. సురేందర్ భాయ్, ఇప్పటికి కూడా మీరు సారథిలో మెంబర్గా ఉన్నారా? ఉన్నారు. జీతాలు వస్తున్నాయా? జీతాలు ముఖ్యమైన వాళ్ళకి ఆగినాయి, మిగతా వాళ్ళందరికీ వస్తున్నాయి. ముఖ్యమైన వాళ్ళు మీన్స్ వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు, ఆ లిస్టులో ఆగినాయి. లిస్టులో లేని వాళ్ళకి వస్తున్నాయా? ఓకే. మీకు వస్తుందా? నాది లేదు, రాలేదు. వస్తుందా రాదా తెలియదు. అది దాన్ని ఎవరు చూస్తున్నారు ఏంది, ఇంకా నేను దాని మీద ఇంకేం దృష్టి పెట్టలేదు. సారథిని ఉంచుతారా తీసేస్తారా? అది వాళ్ళ నిర్ణయం, మనకి తెలుసు. మీరు ఉంచాలనుకుంటారా తీసేయాలనుకుంటారా? ఉంచాలని 1000% ఫైట్ చేస్తాం, తీసేస్తాను. ఇంకేమన్నా కొత్త మెంబర్ని యాడ్ చేసే అవకాశాలు ఏమైనా ఉండాలన్నా? అది చేస్తే ఆహ్వానిస్తాం. అయినా మొన్న ఎంపీగా చేసిన అన్న పేరు పొన్నం ప్రభాకర్ అన్న, ఇదే 500 మందితో పాటు 500 మందితో కాదు ఇంకా 5000 మందిని కూడా రిక్రూట్ చేస్తామని చెప్పిండు. ఇంకా 5000 మందిని కళాకారులను రిక్రూట్ చేస్తాం, వాళ్ళకు కూడా సేమ్ జీతం ఇస్తామని అన్నాడు. అది చాలా సంతోషించదగ్గ విషయం అన్నది. అంతా ఇప్పుడు కళాకారులు అంతా అన్ని వినతి పత్రాలు అవి తయారు చేసుకుంటారు, అప్లికేషన్స్ అన్ని అవి తీసుకొని వెళ్ళి ప్రభాకర్ అన్న ఒకసారి కలుస్తాం. 5000 మంది కంటే నిజంగా మేము ఇక్కడ ఎవరు చేయలేనంత పెద్ద పని అది. ప్రభాకర్ అని చెప్పిండు, అది సంతోషిస్తాం. ఆ గ్యాదరింగ్ లో ఉన్నాం ఇప్పుడు అందరం. ఓకే, రైట్. మీరు అంటే సారథిలో ఉంటూ అప్పుడు ప్రభుత్వానికి మీరు పనిచేసారు కదా, ఒకవేళ మిమ్మల్ని కూడా ఇప్పుడు సారథిలో ఉన్నారు, అట్లా జీతాలు ఇస్తూ ప్రభుత్వానికి పనిచేయమంటే సురేందర్ పనిచేస్తాడు? అక్కడ దాకా వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఒకవేళ వచ్చింది అనుకో, మా సంస్థను కాపాడుకోవడానికి పనిచేయాలి కదా, మా వాళ్ళని కాపాడుకోవడానికి, సంస్థను కాపాడుకోవడానికి పనిచేయాలి, చేస్తాం. అప్పుడు ప్రతిపక్షానికి దూరం అవుతారు కదా. ప్రతిపక్షం ఇది ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షం కాదు, మాకు ఎప్పటికీ ప్రతిపక్షం కాదు, మేము ఎప్పటికీ దూరం కాదు. పని చేస్తున్నంత మాత్రాన రాజకీయంగా లక్ష్యాలు ఉండద్దంటే ఒప్పుకున్నాను. రాజకీయం అంతే కదా, రాజకీయం చేయాల్సి వచ్చినప్పుడు పని వదిలేసి వస్తాను. రాజకీయాలకు మిట్టపల్లి సురేందర్ సూట్ అవుతాడా? ఎందుకు నేను అడుగుతున్నా, సూట్ అవుతాడా? 100% అవుతాడు. ఎందుకు అవుతాడు? మా బ్లడ్ లోనే పాలిటిక్స్ ఉన్నాయి బ్రదర్, నేను వాటిని ఎప్పుడు డెవలప్ చేయలేదు. అంతే అవుతాను, ఒప్పుకుంటున్నా. అవుతాం, డెఫినెట్గా అవుతాం. అరే 30 ఏళ్ళ జీవితం ఉంది సోదరా, నేను మొదలుపెట్టింది ఇప్పుడే, నాకేం బాధ లేదు. కానీ ఎందుకో మిట్టపల్లి తొందరపడి ఈ పెద్దపల్లి ఎంపీ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఈయన రాజకీయ భవిష్యత్తుకే ఈయననే అడ్డేసుకుంటున్నాడు అని నేనంటే మీరు ఏమంటారు? నేను దాన్ని యాక్సెప్ట్ చేయ. అంటే మీలాగా కళాకారులు చాలా మంది ఉండే తెలంగాణలో. ఎగ్జాంపుల్కు గోరెడ్డి వెంకన్న గారు ఉంటే, గోరెడ్డి వెంకన్న గారి ఇంటికి వచ్చింది ఎమ్మెల్సీ పదవి, అంతే కదా, ఆయన ఏం అడగలే ఎవరిని. సో మిట్టపల్లి కూడా వస్తుండొచ్చు కదా, ఎందుకు వేచి చూస్తే అయిపోతుంది. ఎమ్మెల్సీ ఇప్పుడు నాకెందుకు నాకు వచ్చేది ఉంటుంది, నాకు పార్టీ నుంచి వచ్చేది ఎట్లా వస్తుంది భయ్యా. నేను దీన్ని అడిషనల్గా అడుగుతున్నా, నాకు అనిపించింది నేను అడుగుతున్న పార్టీ. నేను పార్టీలో పనిచేస్తున్నా, నాకు పార్టీలో అడిగేంత ఉంది, నేను అడుగుతున్నా. నేను పార్టీలో పనిచేసిన కదా, పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినాం కదా. పార్టీలో పనిచేసిన అని అంటే మీలా చాలా మంది పనిచేసారు, మీతో పాటు వాళ్ళు కూడా అడగచ్చు. ఎవరికైనా హక్కు, అరే భలేను క్రాంతి, ఎవరైనా అడగచ్చు, ఏముంది అడగచ్చు. కానీ అందరినీ సాటిస్ఫై చేయాలంటే కేసీఆర్ తోటి అవుతుంది అంటారా? ఇప్పుడు అది అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్. అడిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళకు సమాధానం ఏమొస్తుంది, వచ్చేది వస్తుంది. అది మన పరిధి మాట కాదు కదా. మీ సమాధానం మీకే ఉంటుంది, వేరే వాళ్ళ సమాధానం వేరే వాళ్ళకే ఉంటుంది. అవును కదా, పార్టీ అందరికి ఒకే సమాధానం ఇయ్యరు కదా. ఓకే, రైట్. పెద్దపల్లి ఎంపీగా మిట్టపల్లి సురేందర్ను డిక్లేర్ చేసిరు అనుకుందాం, కొద్దిసేపు మనం అనుకుందాం. డిక్లేర్ చేస్తే ఎన్ని కోట్లు ఖర్చు కావాలి, మీరు ఎన్ని కోట్లు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నారు? నాకు ప్రజలు ఏంది నాకు తెలుసు, ప్రజలకు నేనేంది నాకు తెలుసు. అది ప్రజలు నేను ఆన్నే పెద్దపల్లినే ఆ యుద్ధ క్షేత్రంలోనే తేల్చి చెప్తారు ప్రజలే. అది డబ్బుతోనే అవసరమా, మనిషితోనే అవసరమా, పార్టీతోనే అవసరమా, సేవతోనే అవసరమా అనేది అక్కడనే తెలుస్తుంది. అంటే మీలాంటి వాళ్ళకు, అంటే కొత్త వాళ్ళకు పార్టీ ఆల్రెడీ అధికారం కోల్పోయింది,
గట్టిగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారా లేకపోతే పార్టీ మారుతారా అన్న డైలమో కూడా పార్టీకి స్టార్ట్ అయ్యింది. మీ అట్లాంటి కొత్త వాళ్ళకు పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తే గెలుస్తారా గెలవరా, ఏం జరగబోతుంది, డబ్బులు పెడతాడా పెట్టడా, రాజకీయ చిత్రత ఏ విధంగా ఉంటుంది, ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఇవన్నిట్లో ఫేస్ చేసి పార్టీ మీకు టికెట్ ఇస్తుందని అనుకుంటారా? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వచ్చు. రెండోదాన్ని నేను రాను ఇప్పుడు, ఎందుకంటే నాకు అక్కడ అంత బలమైన కుటుంబం ఉంది, బలమైన నేపథ్యం ఉంది. ఇప్పటికీ అంత పనిచేసి ఉన్నాం, చేస్తాం. మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎటువంటి శక్తులు మీ దగ్గరకు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఏ శక్తులు రాజకీయంలో ఉంటాయని అనుకుంటారో అవన్నీ శక్తులు ఉంటాయంటారు. అన్ని ఉంటాయి. డబ్బు ఉందా మెయిన్ ముఖ్యంగా చెప్పండి, క్లియర్ చేయలేదు. నాకు డబ్బు లేదు సోదరా, నా డబ్బు అంతా ప్రజలే. నిజంగా మిట్టపల్లి సురేందర్ ఇన్నేళ్లలో ఎంత సంపాదించుంటాడు? కుటుంబాన్ని పోషించుకునేంత. చిరంజీవికి కుటుంబం ఉంది, బాలకృష్ణకు కుటుంబం ఉంది, కేసీఆర్ గారికి కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది, మీకు కుటుంబం ఉంది. ఎవరి కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటారు. చిరంజీవికి ఉన్న ఆస్తి మీకున్నదా, బాలకృష్ణకు ఉన్న ఆస్తి మీకున్నదా, క్రాంతికి ఉన్న ఆస్తి మీకున్నదా? చిరంజీవి గారి కుటుంబంలో కొడుకు హీరో, చిరంజీవి గారు హీరో. చిరంజీవి గారి రెమ్యూనరేషన్ మన ఇద్దరు నెక్కర్లు వేసుకోక ముందు ₹1,00,00,000. అసలు ఈ ప్రశ్న అవసరం లేని ప్రశ్న, కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మరి ఎంత ఉన్నది చెప్పండి? నేను కుటుంబాన్ని పోల్చుకోవడం అంటే ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఎంత ఉంటే నువ్వు ఇంత తిరుగుతున్నావు? ఎంత ఉన్నది అన్నది నా ప్రశ్న. మీ ఇంట్లో ఎంత ఉంటే నువ్వు ఇంత తిరుగుతున్నావు? నా కలికి చెప్పు సోదరా. నేను అడిగినా కదా ఫస్ట్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నేను మళ్ళీ అడగండి, నేను చెప్తా. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం నీ దగ్గరే ఉంది, నా దగ్గర లేదు. అది నా దగ్గరది కాదు, సందేహం నీది, నీకే సమాధానం చెప్తాను. మీ ఇంట్లో ఎంత ఉంటే నువ్వు ఇట్లా తిరుగుతున్నావు? ఏం లేదు, అయినా తిరుగుతున్నా. నీలాగానే నేను ఫస్ట్ కుటుంబాన్ని పోషించుకునేంత ఉన్నదని అన్నారు మీరు. నీలాగానే నేను అంటున్నా, కుటుంబాన్ని పోషించుకునేంత ఉన్నది అని అన్నారు. ఇక్కడ తిరిగితే ఇంట్లో చెల్లె పనిచేసి అన్ని చేస్తుందా? నువ్వు చెల్లె కోసం ఎట్లా చేస్తున్నావు కుటుంబాన్ని నడిపించుకోవడానికి? నేను ఇంట్లో నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి నా పాట నాకు ఎప్పుడు అట్లా దారి చూపెడుతూనే ఉంటుంది, పోతున్నా. ఇప్పుడు నాది ఏముంది భయ్యా, ఇప్పుడు మీ అట్లాంటి వాళ్ళు ఏదన్నా ఇష్యూస్ చేసినా సరే, మీ అట్లాంటి వాళ్ళకు తోడుగా ఉండడానికో, లేకపోతే మీ అట్లాంటి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, లేకపోతే మీ వల్ల అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ ఉండడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. సో రాజకీయాలు చేయాలంటే డబ్బు ఖచ్చితంగా అవసరం. మిట్టపల్లి సురేందర్ దగ్గర ఉన్నదా లేదా అన్నదే ఆ ప్రశ్న నాది. దానికి మీరు స్టేట్గా సమాధానం చెప్పండి. డబ్బుతోని అవసరం లేదు, మీకు అవసరం లేదు, రాజకీయాలకు అవసరం కావాలి డబ్బు అని అంటున్నాను నేను. లేదు, మేము చేసిన సేవ ఉన్నది, ప్రజల లోపల రియలైజేషన్ ఉన్నది, నాకు అనుచర వర్గం ఉన్నది, మా పార్టీ ఉన్నది, సార్ ఉన్నాడు. ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలు ఉన్నాయి, ప్రజల లోపల ఇప్పుడిప్పుడు మొదలైన రియలైజేషన్ ఉంది. దానికి ఎటువైపు నుంచి నిప్పి పెట్టాలో అటువైపు నుంచి పార్టీ పెడుతుంది. నా వైపు నుంచి నేను ఏం ప్రజలను అప్పీల్ చేసుకోవాలో నేను అప్పీల్ చేసుకుంటా, నేను అడుక్కుంటా వాళ్ళని. నేను ప్రజలను అడుక్కుంటా, కానీ ప్రజలకు ఈ ఏమంటారు అది డబ్బు రాజకీయాలు చేసేంత అది మన దగ్గర లేదు సోదరా. అంటే ఇప్పుడున్న వ్యవస్థ మాట్లాడుకుంటే ఓపెన్ టాప్ వ్యవస్థలో డబ్బుతోటి రాజకీయాలు జరుగుతాయో జరగవా? నేను చెప్తా సోదరా, కొన్ని విషయాలు నేను చెప్పగలను, కానీ నేను ఇప్పుడు మాట్లాడద్దు. నేను ఆఫ్ ద రికార్డ్ కూడా చెప్పా, మళ్ళీ నీకు ఏదైనా రికార్డులో కెమెరా ముందే చెప్తా. ఈ ఎలక్షన్ తర్వాత నేను ఫర్దర్గా చెప్తా అంటారు. ఇప్పుడు రైట్ చెప్తాను అంటే అంటారు. అన్ని చోట్ల డబ్బు, అన్ని చోట్ల ఇమేజ్, అన్ని చోట్ల మనం అనుకునే పని చేయవు. కొన్ని చోట్ల కొన్ని పని చేస్తాయి, అవి మీరు ఎన్నికలలో చూస్తారు. చూపిస్తారా? పార్టీ మీరు ఇందాక అన్నారు కదా, పార్టీలు మారే ప్రక్రియ ఉన్నది, ఎవరు మూడు కరెక్ట్ లేదు, అందరు ఓడిపోయినారు. ఓడిపోతాం పోయి పార్టీ మారేటోళ్ళు ఉంటే మారుతారు. ఏమవుతుంది? పార్టీ మారేటోళ్ళు ఉంటే మారుతారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి చాలా మంది మైగ్రేట్ అయ్యి వచ్చిండు. కాంగ్రెస్ చచ్చిపోయిందా? కాంగ్రెస్ బొందబెట్టబడ్డదా? పోదు సోదర. దేని శక్తి దానికి ఉంటుంది, దేని పరిధి దానికి ఉంటుంది. దేనికి కట్టుబడి ఉండే ప్రజలు దానికి కట్టుబడి ఉంటారు. దానికి ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు దాన్ని ఆపలేడు, వెళ్ళిపోతూనే ఉంటుంది అది ప్రజల్లోకి. ఎవరు ఆపలేరు, అడ్డుకోవడం కట్టలేరు దానికి. పార్టీ టికెట్ ఇవ్వడం కోసం ఇంతసేపు చర్చ జరిగింది కదా, పార్టీ టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన తర్వాత మీరు నిలబడ్డారు. మీరు ఇప్పటి వరకు పెద్దపల్లి ప్రజలకు చేసింది ఏంది, చేయాలనుకుంటుంది ఏంది, పెద్దపల్లి ప్రజలకు ఏం కావాలి అసలు? పెద్దపల్లి ప్రజలతోని తెలంగాణ ఉద్యమం చేసిన ఆ తర్వాత పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అందరికీ ఎమ్మెల్యేల దగ్గర ఉండి, మా వాళ్ళ దగ్గర ఉండి పనులు చేయించిన, అందరితో కలిసి ఉన్న, పోరాటం నుంచి మొదలు పెడితే అభివృద్ధి దాకా అన్ని చోట్ల ఉన్నాం అందరితో. వీటన్నిటికంటే పెద్దది ఇప్పుడు అందరికీ చిన్నగా కనబడుతుంది, కానీ గులాబీ జెండా ఉన్నది సోదర. దాన్ని ఎప్పటికైనా గట్టిగా ఎగిరేస్తారు ప్రజలు. ఆ విశ్వాసం ఉన్నది, అదే కలిసి వస్తుంది మాకు. మొన్న ఉలికిపాటు నిర్ణయం తీసుకున్నారు జనం. ఓకే, రేవంత్ రెడ్డి గారి నిర్ణయాల వల్ల, అంటే ఈ ఉచిత బస్సు 6 గ్యారంటీల వల్ల మిట్టపల్లి సురేందర్ వాటిపైన ఏమంటాడు? నేను ఏమి అనను, ఏమి అనను. ఎందుకంటే దాని మీద ప్రజల లోపల రియలైజేషన్ అనేది వస్తుంది. వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు ఇవ్వబోయే స్టేట్మెంట్ అనేది
చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనం మాట్లాడి ఒక మంచి సంకల్పంతో పెట్టచ్చు, ఆయన ఇంకేదైనా ఆలోచనతో పెట్టచ్చు. చెడు చేయాలని అయితే బెటర్ కదా ఎవరు. మీరు ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంది ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి? ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి దరిదాపుగా మేము ఇంతకుముందు గెలిచిన అన్ని స్థానాలు గెలుస్తాం సోదరా. పక్కా గెలుస్తారు. ఈ రియలైజేషన్ ఇట్లనే కొనసాగుతుంది. డెఫినెట్గా మా వాళ్ళు గెలుస్తారు. మీరు ఉద్యమకారుల తరపు నుంచి మంచి మంచి పాటలు రాశారు, వాళ్ళను అంటే వాళ్ళ ఉన్న కష్టాలను బాధలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కదా, మీకు నచ్చే పాట? మీరు మళ్ళీ పాటలు దిక్కుపోతే చాలా కష్టమైతే సోదరా. నచ్చిన పాట అంటే ఎప్పుడు కష్టమవుతుంది. ఉద్యమకారులకు అంటే ఉద్యమాలకు సంబంధించినటువంటి ఒక పాట. కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ చిన్నోడా, నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమ ముద్రుతమయ్యేలా, కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల, జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా నువ్వే ముందర ఉండాలా, లొల్లికి ఢిల్లీ తల్లడిల్లాల సోనియా గాంధీ సొమ్మ జిల్లాల, చంద్రబాబుకు చెమట పట్టేలా ఆంధ్ర పాలన అంతమయ్యేలా, కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ చిన్నోడా. ఇది అప్పుడు తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించింది పాట. అవును, చాలా. అంటే దీనిలో పార్టీలను అప్పటి అవసరాలకు, అప్పటి స్థితిగతులకు, అప్పటి రాజకీయాలకు అనుకూలంగా కొన్ని పేర్లు తీసుకొని రాయడం జరిగింది. కానీ ఈ పాట తెలంగాణ సమాజాన్ని ఉర్రూతలూగించింది వేదికల్ని. పార్టీకి ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, పార్టీకి సేవలు అందించారు, మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 word ఆన్సర్ ఇవ్వాలి మీరు. అమోనాథన్ అయితే చెప్తా, ట్రై చేస్తే చెప్పండి. ముందుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. అద్భుతం. తారక రామారావు గారు. భవిష్యత్తు. తన్నీరు హరీష్ రావు గారు. అనంతం. కల్వకుంట్ల కవిత. ఎమోషనల్. రేవంత్ రెడ్డి. వెరీ స్ట్రాంగ్ పర్సన్. జగ్గారెడ్డి. బాహుబలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాకు ఆ అన్నతో పెద్ద పరిచయం లేదు సోదరా. నేను అన్న దామోదర రాజనరసింహ. టైగర్. మల్లు బట్టి విక్రమార్క. విజన్ ఉన్న దళితుడు. సీతక్క. వనదేవి. గాదర్ కిషోర్. రాబోయే తరానికి అద్భుతమైన దళిత ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. బాల్క సుమన్. సూపర్ నాయకుడు. కిషన్ రెడ్డి. మంచి మనిషి. బండి సంజయ్. సంచలనం. రాజకీయ నాయకుల పేర్లు పక్కన పెడితే నేను ఇప్పుడు కళాకారుల పేర్లు చెప్తా, వాళ్ళకు సంబంధించినటువంటి 1 word ఆన్సర్ కాకుండా వాళ్ళు పాడిన పాట మీరు పాడాలి. అందశ్రీ. పాము పడగపై పొదిగినట్టి ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిలా పాటలోని ఆ పాట మధురిమా ఎక్కడివో. సాయి చంద్. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నిర్నాల కిషోర్. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్న అంటే ఎన్ని పాటలు చెప్పాలన్నా. ఏపూరి సోమన్న అంటే గుర్తొచ్చే పాట అందరికీ పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పాట అన్నది. విమలక్క. విమలక్క. ఆడుదాం డప్పుల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. గదర్. మీ పాటనై వస్తున్నానమ్మో, మాయమ్మాలార పాదాలకు వందనాలమ్మో, మా తల్లులార నన్ను గన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలారా. గోరేటి వెంకన్న. ఈయన ఎన్ని చెప్పాలి ఇక్కడ, నేను ఎన్ని చెప్పాలి, చాలా ఉంటాయి ఇక్కడ. ఎత్తువంపుల నడుమ డొంకాదారులను చూడు, ఏపుగా ఎదిగినట్టి ఆపలు ఈదులు చూడు, అల్లుకున్న అడవి తీగల దొండ పొదలురు, గాలికి ఊగి ఆటలాడుతూ నేలకు తలలోంచి చెరువు నీళ్లను ముద్దాడి మురిచే నల్లతుమ్మ చెట్టు, నల్లతుమ్మ నీడ పల్లె పొలి మెరకెంత అందమో, నా పల్లె అందాలు చూసుట కను విందురు, నా పల్లె అందాలు చూసుట కను విందురా.
భుజకిరీటాలు దగదగ మెరియగ గజవదనుని తల కదలి ఆడగా తాళం మధ్యల నాదం మూతకు కాళ్ళు గాలిలో తేలాడంగా తెల్లవార్లు మేల్కొని పల్లె ఉల్లాసంగా తిలకించేది ఆ గొల్లామాల సింధు బాగోతులేరి నా పల్లెల్లోన 10 మంది గూడిట భాగ్యమై పాయే నా తెలంగాణ రేలాదుల తాలెల్లాడే నేలా నా తెలంగాణ సుడిగాలికి చెదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ మందెంట పోతండే ఎలమందా వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా చూస్తే చిన్న పోరగాడే ఎలమందా వన్నె రూమాలే చుట్టిండు ఎలమందా అంగిలు నుంటిపై గొంగడేసుకుండు అడ్డ పంచ బుడ్డ గోసి పెట్టుకుండు కిర్రు తోలు జోళ్ళు కాళ్ళకు తొడిగిండు. గోరెటి వెంకన్న అంటే ఒక ఊరిలో ఎంత జీవితం ఉంటుందో, ఒక ఊరికి ఎంత నేపథ్యం ఉంటుందో, ఒక ఊరిలో ఎన్ని మెలకువలు ఉంటాయో, ఒక ఊరిలో ఎన్ని గాఢ నిద్రలు ఉంటాయో, ఒక ఊరిలో ఎన్ని విశ్వాసాలు ఉంటాయో, ఒక ఊరిలో ఎన్ని ఉత్పాతాలు ఉంటాయో గోరెటి వెంకన్నలో అన్నీ ఉంటాయి. మధ్యల సందీప్ బొమ్మ కాదురా చిన్ని నాయన, ఇది బాగా అద్భుతమైన పాట, తమ్ముడు వాడిన దాంట్లో. మానుకోట ప్రసాద్. కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు దానికి సమయమే కదరాయుధం నోడివాలే నోడివాయేనీదని అడగదు. చాలా ఎక్సలెంట్ పోయేం అది ఆ పాట అంతా. ఏఆర్ రెహమాన్. మళ్ళా నన్ను ఘోరంగా ఇరుకుని నోటేసిన. అక్కడికి పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది ఏఆర్ రెహమాన్ దగ్గరికి పోతే. మనసంటి మగువాయే జామురాక చితి మంటలే రేగే ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మా నా కడ ప్రాణం పోనివ్వు కదమాసిపోదు అది కాదు నా వేదన విధి విపరీతం నీ మీద అబ్బవాదు వేస్తే ఎద కృంగిపోయేనులే. ఏదో తప్పులో ఒప్పులో అప్పుడు గుర్తున్నాయి, చిన్నప్పుడు విన్న లిరిక్స్ ఇవన్నీ చెప్తున్నా మీకు. ఇది అలలేని సాగరవర్ణం నుయిలేని అంబరవర్ణం మయూరగళమే వర్ణం గుమ్మాడి పూతొలి వర్ణం పూగా పూరెక్కలపై వర్ణం నిన్నే చేరే కన్నే భువనం. చాలా పాటలు ఉంటాయి భయ. ధోని ప్రణయాల జలి సాయంత్రం సయన్న మందారం జని అందాలే ధరిందేలా పిల్ల పిల్ల భూలోకం దాదాపు కన్ను మోయు వేళ అంటే ఏదో అప్పుడు బాగా విన్నాయి. చిన్నప్పుడు మా అన్న తెచ్చి ఇంట్లో క్యాసెట్లు పెడితే రెహమాన్ గారి పాటలు ఇళయరాజా గారి పాటలు ఎక్కువ విన్నాం. ఇప్పుడు ఇంకా నాకు కొంచెం మొన్న ఎలక్షన్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా అది పోలేదు, కానీ అవన్నీ పోతే చాలా బాగా పాడగలుగుతాం. ఇంకో 1 వీక్ 10 డేస్ అట్లా అయితే ఓకే, ఇంకా సెట్ కాలేదు. కానీ బాగా ఇష్టం ఆయన రెహమాన్ చేసిన పాటలు, ఆయన నుంచి వచ్చిన అన్ని పాటలు ఇష్టం. ఈ పాట బాగుండదు అనడానికి ఉండదు. మన ఆయన ఏది చేసినా ఒక ట్రెండ్ చేసి ఇచ్చి పెడతాడు. ఎవరు కూడా ఎడారి నేపథ్యంలో శివాజీ ఫిలిం అనుకుంటా, శివాజీలో రోబోలో ఉంటుంది. నీలో వలపు అణువులే ఎండని న్యూట్రాన్ ఎలక్ట్రాన్ కన్నుల్లోన మొత్తం ఎండని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశరిగేనే అందం మొత్తం నువ్వా ఆ న్యూట్రన్ సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితం అంటావా ఎన్నో తారల నవ్వులు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా. లిరిక్స్ అయితే ప్రాపర్గా గుర్తుండవు కానీ బాగుంటాయి అవన్నీ. ఎక్కడనో మన జీవితానికి బాగా రిలేషన్ ఉన్నట్టుగా చాలా ఎమోషనల్గా అనిపిస్తాయి ఆయన ఏ పాటలు చేసినా. దాంట్లో అందరికీ ఒక జోష్ చూస్తారు అందరూ, ఒక
ఒక టెంపో చెక్ చేస్తారు కానీ ఆయన ప్రతి పాటలో విపరీతమైన ఆర్ద్రత ఉంటుంది. అది ఏ పాట అయినా సరే, రొమాంటిక్ సాంగ్ చేసిన, తర్వాత లవ్ సాంగ్స్ చేసిన, ఇంట్రడక్షన్స్ చేసిన, ఆయన చేసిన ప్రతి పాటలో ఒక రకమైన మెలోడీ ఉంటుంది, ఒక రకమైన బాధాతప్తమైన ధ్వని ఉంటుంది. అది మేబీ అతను చిన్నప్పుడు బాగా కష్టాలకు గురైంది కాబట్టి ఆ పెయిన్ దాంట్లో వినిపిస్తూ ఉంటుంది. అది మజా అనిపిస్తుంది వింటే. ఏ పాట అయినా మీరు ఏ పాట అయినా తీసుకోండి. అది భారతీయుడు ఫిలింలో అందరికీ మెలోడియస్ అనగానే పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, అక్కడనే చూస్తారు. దేశపతి శ్రీనివాస్. నాగేటి చాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. మిట్టపల్లి సురేందర్. నన్ను గన్న తల్లి నా జన్మభూమి, నిన్ను మించి దైవం మాకున్నదేమి, తాత తండ్రుల నుండి మము కాచే తల్లి, నీ రుణము ఎట్లా తీర్చుకోనే నేల తల్లి. తల్లి నీ పాలదారలే రేగడిలో పారే నీరై, నీ గుండెల గదిలో గనులే తరతరాల తరగని సిరులై, జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోనా. అన్న వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం, వెనకాల ర్యాక్లో బుక్స్ పెట్టారు కదా, మీరు చదువుకుందే 9వ తరగతి, అన్ని బుక్స్ పెట్టారు కదా, దాని ఎన్నుకున్నటువంటి తాత్పర్యం ఏంది? చదవాలి కదా, అది నా పని కదా. అది చదివితేనే మనకు సాహిత్యం మీద పట్టు వస్తుంది. ఒక విషయాన్ని ఒకరు ఎంత బాగా చెప్పగలిగారు, ఆ విషయాన్ని మనం ఎట్లా చెప్పగలం, ఎట్లా చెప్పాలి, ఎట్లా చెప్పొద్దు, ఇంతకుముందు ఎవరైనా రాసింది మనకి ఎక్కడ మనకు వస్తుందా, అట్లాంటిది ఏమైనా, ఇవన్నిటికీ అసలు సహజంగా చదవడం వల్ల జ్ఞానం వస్తుంది. ఒక విషయాన్ని ఎట్లా చెప్పొచ్చు అనే పట్టు వస్తుంది. అందుకే చదవాలి. మిట్టపల్లి 9వ తరగతి వరకే చదువుకున్నాడు, 100%. అయినా ఇంత నాలెడ్జ్, సాహిత్యం మీద ఇంత పట్టు, ఆ పదాల ఒరవడిక అనేది, ఆ నైపుణ్యం అనేది ఎట్లా అబ్బింది? నేచర్ అంతే. నేచరే నాకు పెద్ద టీచర్, ఎవరు లేరు దాంట్లో. మనం చెప్పడానికి ఏం లేదు. నేను ఎవరి దగ్గర కూర్చొని శిష్యరికం చేసి మీరు నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా. ఇంకో విషయం భయ్యా, నువ్వు డాక్టర్ కావాలంటే మెడిసిన్ చదవాలి, నువ్వు ఈ భావంతులు అవి నిర్మాణం చేసుకుంటూ, కవి కావాలంటే ఈ కోర్సు చదివితే అయితేనే ఉండదు. అది బై ద నేచర్, తల్లి గర్భం నుంచి, తండ్రి రక్తం నుంచో, ఎక్కడి నుంచో పూర్వీకుల జెనెటికల్గాను ఎట్లనో నేచర్ ఇస్తుంది, అది అట్లా వస్తుంది అంతే. దానికి ఉదాహరణలు కూడా ఉన్నారు. రామదాస్ గారు ఎక్కడ చదువుకున్నారు, త్యాగరాజు గారు ఎక్కడ చదువుకున్నారు, అన్నమయ్య ఎక్కడ చదువుకున్నారు. అది అట్లా ఇంకో విషయం భయ్య, ఏదైనా మన రక్తంలో ఉంటుంది అనేది నిజం. రక్తంలో ఉంటుంది, నాకు రక్తంలో ఉన్నది అది. ఈ నేచర్ నన్ను అప్పుడు మా తల్లిదండ్రులకు బ్రెడ్ చేసినప్పుడు నన్ను అట్లా చేసింది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నేను మీ మిట్టపల్లి సురేందర్ని, పాటల రచయితని. మీరు కొత్త కొత్త అప్డేట్స్ కోసం, తాజా వార్తల కోసం, తాజా సమాచారం కోసం, కొత్త జీవితాలని ఆవిష్కృతమవుతున్నప్పుడు చూడడం కోసం కేఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.